పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ఒక చిన్న వచనాన్ని చదివి మనము కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని చదివి మనము కాసేపు వాక్య ధ్యానం చేద్దాం. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, యేసుక్రీస్తు రక్తము ద్వారా కృపాస్తరించని ప్రార్థనలు చేయుచున్న దీనులను కనికరించండి. ఇప్పటికీ ఎప్పటికీ మేమే తగ్గాలి, మీరు హెచ్చాలి గనుక నేల మటుకు తగ్గిపోతే మళ్ళీ ఆకాశానికి చేస్తూ మీ పాదములకు అప్పగించుకుంటున్నాం. మహిమ గల మీ సేవకు పునరుద్ధరించబోతున్నటువంటి ఈ మంటి కుండను మహిమైశ్వర్యముతో నింపి మీరు వాడుకొనదగిన యోగ్య పాత్రగా మలచి మీరు చేయనుద్దేశించిన కార్యములన్నీ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యములు జరిగించమని కోరుతున్న ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు ఇస్తున్నాములో వేలతో పెళ్లగించి వేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ అధికారం లొంగిపోయి నడిపింపును ఆహ్వానిస్తూ బోధకు చెవ్వెక్కుతుండగా మీరే మాకు బోధకుడిగా, నాయకుడిగా మీ కార్యాలన్నీ మీ శైలిలో మీ స్థాయిలో చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మీకు అభ్యంతరం లేకపోతే యేసయ్యకు స్తోత్రం చెప్తూ ఒక క్షణం అలా చప్పట్లు కొట్టగలరా? యేసయ్యకు స్తుతులు చెబుతూ కొట్టాలి చప్పట్లు, వట్టిగా కాదు. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలరా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. బహు విచిత్రమనిపించే, ఇంకా నెరవేరలేదేమోనే బాధ మిగిలిపోయే ఒక అద్భుతమైన వాగ్దానం ఇది. భూప్రజలందరూ మీరు నా నామమున పిలువబడుట చూచి మీకు భయపడుదురు. ఈ వాక్యం అత్యంత అరుదుగా బహు కొద్ది మందికే నెరవేరిందేమో అనిపిస్తుంది. కానీ ఇతర వాగ్దానముల వలనే ఎలాంటి మినహాయింపు లేకుండా, శషబిషలకు తావు లేకుండా ఈ వాగ్దానమును కూడా దేవుడు మన జీవితంలో తప్పక నెరవేర్చగలరని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. విశ్వాసముతో ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియులారా, భూప్రజలందరూ మీరు నా నామమున పిలువబడుట చూచి మీకు భయపడుదురు. అబ్బో, వారి దేవుడు గొప్ప దేవుడు, వారి దేవుడు వారి పక్షంగా యుద్ధాలు చేస్తాడు, వారి దేవుడు వారిని ఎలాగైనా కాపాడేస్తాడు. వారి దేవుడికి వారి మీద కోపం వచ్చి శిక్షిస్తే, శపిస్తే తప్ప మనంతట మనమైతే వారికి ఏమీ చేయలేం. అనే ఒక అద్భుతమైన సమాచారము ప్రజల గుండెల్లో ప్రభు ఉంచుతాడని చరిత్రను చూస్తే మనకు తెలుస్తుంది. నిన్నటి దినాన దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మన హృదయాల్లో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన ప్రభువు ఎలా ఇచ్చారంటే, శత్రువు అసలు ఎందుకు పైచేయి సాధిస్తున్నాడు?
శత్రువు ఎందుకు పై చేయి సాధిస్తున్నాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేసినప్పుడు, గెలిపించే చేతులు బరువెక్కుతున్నాయి గనుకనియు, మన మీద ఉదయించిన సూర్యుడు అస్తమించుటకు త్వరపడుచున్నాడు కనుక, ఆ సూర్యుడు ఆ వెలుగు అస్తమించుటకు త్వరపడక నిలిచినట్లయితే కార్యము సంపూర్ణమవుతుందని, మందస్సము చెరపట్టబడుచున్న తిరిగి సమకూర్చు ప్రయత్నములో క్రమములు తప్పుతున్నారు గనుక శత్రువు పై చేయి సాధిస్తున్నాడని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ పూట ఆ శత్రువుపై నీకు ఒక స్పష్టమైన ఆధిపత్యం వచ్చినట్లుగా, అసలు శత్రువు భయపడే ఒక స్థాయి నీకు ఎలా వస్తుందో కొద్దిసేపు మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. గత రాత్రే విస్పష్టంగా ప్రకటించాను, ఏ శరీరి మనకు శత్రువు కాదు. ఈ యుద్ధము, ఈ పోరాటము దేశముల మధ్య, మతముల మధ్య, జనముల మధ్య, జాతుల మధ్య, వర్గముల మధ్య, విశ్వాసాల మధ్య కాకూడదు. ఇది కేవలం దేవుని పిల్లలైన మనుషులకును, ఎలాగైనా వారు పరలోకం రాకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేస్తున్న ఆకాశ మండలమందున దురాత్మల శక్తులకు మధ్య మాత్రమే జరుగుచున్న ఆధ్యాత్మిక పోరాటమని, వాటి ఏలుబడి, వాటి ప్రభుత్వ మానవ జీవితాలను అతలాకుతలం చేస్తుండగా, వాటి ఆధిపత్యమైన అధికారమును ప్రభుత్వమును కొట్టివేయుటకై ఆత్మలో మోకాళ్ళ మీద విశ్వాసముతో, కన్యలతో, పరిశుద్ధాత్మ శక్తితో, వాక్య వాగ్దానాలతో దేవుని ప్రజలు, సేవకులు చేయుచున్న ఒక ప్రార్థన పోరాటము తప్ప మరొక యుద్ధమేమీ లేదని, అందులో మనం ఎప్పటికీ ఉండమని, ఎవరి మధ్య జరిగినా దాన్ని హర్షించమని, స్వాగతించమని, శాంతి స్థాపన లక్ష్యంగా బ్రతుకుతామని, పనిచేస్తామని పునరుద్ఘాటిస్తూ ఈ ఆత్మీయ పోరాటములో శత్రువైన సాతాను ఎవడికి భయపడతాడు, ఎప్పుడు భయపడతాడు, ఎలా భయపడతాడు? ఒంటికి వేసు రక్తం, వేసు రక్తం, వేసు రక్తం వంటి వాడి భయపడతాడా? ఎట్లా చేద్దాం? ఓ ప్రార్థించిన కొబ్బరిన డప్పా చూపిస్తే సైతాను భయపడతాడా? ఓ ప్రార్థించిన ఖర్చీఫ్ జోబులో పెట్టుకుంటే ఇక మనం దర్జాగా తిరగొచ్చా? సార్వత్రిక సంఘాన్ని, మానవ జాతిని ఇబ్బంది పెడుతున్న శత్రువు భయపడునట్లుగా మనం ఏం చేయగలం? శత్రు శిబిరాన్ని వణికించగలిగిన వ్యవహారం ఏమిటి? నీకు భయపడుదురో అన్న వాగ్దానం ఒకటి ఉంది కదా. ఎన్నో వాగ్దానాలు పొందుకున్న మనకి ఈ వాగ్దానం ఎందుకు సొంతం కాకూడదు? ఈ విషయమై శత్రు శిబిరాన్ని కలవర పెట్టగలిగిన, దుఃఖ పెట్టగలిగిన, భయపెట్టగలిగిన, ఆధ్యాత్మిక చైతన్య స్ఫూర్తిని రగిలించగలిగిన ఒకటి రెండు విషయములను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ మనందరితో మాట్లాడునుగాక. దేవుని పరిశుద్ధాత్మ కార్యములలో బలముగా జరుగునుగాక. ఆత్మ దేవునికి అప్పగించుకుని బిడ్డలు ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓసారి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి సహాయం చేయండి. హోరోనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలులకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. మీకేమైనా కొంచెం ఓపుకుంటే ఓసారి చప్పట్లు కొడతారా? కష్టం అనుకోకుండా కొట్ట పవర్ఫుల్గా. ఆమేన్. బహు విచిత్రమైన, అద్భుతమైన, అరే భలే ఉంది అనిపించే వచనం. ఎన్ని వందల సార్లు చదివినా, కనీసం ఒక 1000 సార్లు చదివి ఉన్నా నాకు అది చాలా ఫ్రెష్గా, భలే విచిత్రంగా, మధురంగా, అద్భుతంగా అనిపిస్తుంటుంది. నా మట్టుగా వచ్చినాన్ని ఎన్ని వందల సార్లు నేను చదివానో, ధ్యానించానో, వల్లెవేశానో అంతులేదు. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా
దేవుని మందిరమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి వ్యతిరేకంగా, దేవుని మందిరమున్న యెరూషలేము పట్టణానికి వ్యతిరేకంగా, దేవునికి మాత్రమే భయపడి సేవ చేసే యూదా జాతికి వ్యతిరేకంగా కక్షగట్టిన అనేక రాజ్యాలలో, అనేక రాజులలో ఇప్పుడు చదివిన ఇద్దరున్నారు, టోబియా, సన్బల్లట్. ఈ టోబియా, సన్బల్లట్ అనే ఇద్దరు వ్యక్తులు యూదా జాతిని విపరీతంగా సహించుకునే వారు, వ్యతిరేకించేవారు. వారి మానసిక స్థైర్యమును దెబ్బతీయాలని కోరుకునేవారు. వారి మీద ఎన్ని రకాల దాడులు చేయాలో అన్నీ చేసిన వారు. వారి ప్రాకారమును కూలగొట్టిన వారు, వారి మందిరమును అపవిత్రపరిచిన వారు, వారి గుమ్మములను తగలబెట్టిన వారు. అయ్యో, ఇది మా పరిశుద్ధ స్థలం అని భావిస్తున్న యూదుల హృదయములు గాయపడినంతగా ఆ మందిర పవిత్ర స్థలాన్ని దెబ్బతీసి దాని ఉపకరణములు అపవిత్రపరిచి, దాని గుమ్మములు తగలబెట్టి, దాని ప్రాకారములు కూల్చి వారి హృదయం మీద కొట్టాం, వారి విశ్వాసం మీద కొట్టాం, వారి మనోస్థైర్యం దెబ్బతీసాం, వారి దేవుని మందిర గుమ్మాలే తగలబెట్టాం. వారు ఏ దేశంలో ఉన్నా యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. అంత ధైర్యం వాళ్ళకి యెరూషలేము అంటే, అక్కడ మా దేవుని మందిరం అని నమ్మకం, దాన్నే పడగొట్టాం. అయిపోయింది కలకత్త. వాళ్ళ ధైర్యం వాళ్ళ దేవుడే కదా, వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ మందిరమే కదా, వారి విశ్వాసం మందసమే కదా, వాళ్ళ నిరీక్షణ యెరూషలేము మందిరమే కదా, దాన్నే కొట్టి పారేశాం. యూదులు ఇప్పుడు జలుస్తారు, వణుకుతారు, గతగతలాడతారు. ఒక్కొక్క లైన్లోకి వస్తాడు, ఏడుసు కొడితే జానాబెత్తాడు దేశం, పుంజుడి జనం, ఎండ్రాయిలాడావుడి అని అపరిమితమైన అక్కసుతో, విపరీతమైన కోపావేశముతో వాళ్ళ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇదేమి దాస్తే, నీకు నచ్చకపోతే, నీకు కుదరకపోతే ఆడి సావాడు చస్తాడు ఆడి దేశంలో, నువ్వు ఆడి దేశం మీదకి పోయి ఆడి కొట్టేది ఏమి దరిద్రం? ఇలాంటి పని ఎవడు చేసినా, ఏ దేశం చేసినా, ఏ కారణంతో చేసినా వేస్టే కదా. మళ్ళీ దానికి దేవుణ్ణి, విశ్వాసాన్ని వంకగా పెట్టడం ఇంకో దరిద్రం కదా. సరే, కానీ ఏం చేశారు? యెరూషలేము పట్టణాన్ని టచ్ చేశారు, ప్రాకారాన్ని కూల్చారు, మందిరపు గుమ్మాలు తగలబెట్టారు. యూదులు ప్రపంచములు ఎక్కడ చెదిరి ఉన్నా అందరి హృదయాలు గాయపడలే చేసి విర్రవీగుతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈ దెబ్బకి యూదులు తడుస్తారు, ఈ దెబ్బ కొరుకుతాడు, ఒక్కొక్కడు గచగచలాడతాడు, కాళ్ళ బేరానికి వస్తారు, సంధి చేసుకుంటారు. అయ్యా అన్ని నా శరణం నాచ్యుతమేవ శరణమ్మా అని కాళ్ళ మీదకి వస్తారు, త్రాహిమా అని ఏడుస్తాడు. ఒక్కొక్కడు కొవ్వు గరుగుతో కొడికి రాని అని పీట వేసి కూర్చున్నాడు ఒక్కొక్కడు. ఇలా ఉండగా నెహెమ్యా అనండి ఒకసారి. ఏమిటా సైలెన్స్ అనొచ్చు కదా, ఖర్చా పెట్టుబడా? ఈ నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఈ దేశంలో వచ్చిన యుద్ధాలకి, కరువులకి, దెబ్బలకి, దాడులకి చెల్లా చెదురైపోయి వేరే దేశంలో తలదాచుకున్న స్థితిలో ఉన్నాడు. ప్రభు కృపలో సంఘానికి దూరమైన, ఇంటికి దూరమైన, దేశానికి దూరమైన, దేవునికి దూరం అవలా. దేవుని పట్టుకొని అలాగే ఈ భక్తినే, ఈ విశ్వాసాన్నే, ఈ నమ్మకత్వాన్నే ఏ దేశం పోయినా అక్కడే చేసుకుంటున్నాడు. వ్యతిరేకతలో ప్రార్థన చేసుకుంటున్నాడు. మన పిల్లగాలకి హైదరాబాద్ వెళ్తేనే పోతుంది అంటే, మరి ఊర్లో ఉన్నప్పుడు మరి ఆ విధంగా మరి ఇప్పుడు ఏమైందిరా అంటే, మరి హైదరాబాద్ వస్తే ఏమైపోయినట్టు? మధ్య ఆకాశంలో ఉన్నట్ట, మూడవ ఆకాశంలోకి వెళ్ళినట్ట, పరదేశంలో పైన కూర్చున్నట్ట, ఏందిరండి ఫీలింగు? హైదరాబాద్ పోతే ఏంటి, అమెరికా పోతే ఏంటండి? భక్తిని విడిచిపెట్టకూడదుగా, నేర్చుకునే క్రమాలు విడిచిపెట్టకూడదా? బాల్యం నుండి సండే స్కూల్లో నేర్చుకునే ఉపదేశ క్రమాలు మర్చిపోకూడదుగా? నీకోసం కన్నీరు గాల్చి ఉపవాసం నుండి ప్రార్థనలు చేసి ఉపదేశం నేర్పి రక్షణలో నడిపి విద్యాభ్యాసం, అక్షరాభ్యాసం మొదలుకొని ఉద్యోగం కొట్టేదాకా నీకోసం కన్నీరు గార్చి నేర్చిన ఉపదేశాలు మర్చిపోకూడదుగా? ఈ పోకడలో ఉన్న ఈ తరం బ్యాచ్లో లేడు నెహెమ్యా. పోనీ ఇంత చేస్తే అతను చేసేది క్లాస్ 4 ఉద్యోగం, రాజులకు గిన్నె అందించడం, రాజు సముఖమున ఉంటాడనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు నుంచో ఉండటమే. ఆ ద్రాక్షరసం గిన్నె పట్టుకుని ఉండాలా. ఆయన కొంచెం చిరాగ్గా, కోపంగా, ఆవేశంగా, టెన్షన్ కనపడితే ఓ చిరునవ్వుతూ, రాజా
కొంచెం ఇది ద్రాక్షరసం పానము చేసి మీ ప్రాణమును తెప్పలు పరికి మళ్ళీ కొనవ. రాజు మన్నించునుగాక, కొంచెము తీసుకోండి, మీరు నెమ్మదిగా ఉండాలి. చెప్తున్న అర్థం కావట్లేదా? మీ కనికరం మా మీద ఉండునుగాక, మీ కోపం మండకుండునుగా, కొంచెం సేవించుడి. అది ఉద్యోగం ఆ బాబుది. రాజు మీద విష ప్రయోగం జరుగుద్దేమో, కొంపల ముంచేవాడు దుర్మార్గుడు వంటగదిలో జరబడి హత్యా ప్రయత్నం చేస్తాడేమో, రాజుగారికి ఏం తెచ్చినా ముందు ఒక సొక్క. అట్టని వీడికేం కళ్ళు తిరగకపోతే వీడు బాగానే చూస్తుంది, అప్పుడు తీసుకుంటాడు రాజు పదార్థం ఏదైనా. సకల విష ప్రయోగాలు ప్రయోగించబడితే మొదటి ఇతని మీదే. ఒక క్లాస్ 4 ఎంప్లాయ్. 5 ఏళ్ళ ఊరు నుంచి కొందరు వచ్చారు యెరూషలేము నుంచి. అనాయ్ ఏంటి సంగతిలో? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, షాలోమ్, యెరూషలేం కైసే హై మాట ముచ్చట అవుతే శత్రువులు దాడి చేశారు. మన దేవుని పట్టణాన్ని దెబ్బ కొట్టారు. ప్రాకారములు కూలిపోయాయి. అయ్యో, మందిరపు కుంభములు కాలిపోతున్నాయి. చాలా ఘోరం నష్టం జరిగింది. పరిశుద్ధ స్థలమంతా అపవిత్రపరచబడి త్రొక్కబడింది అంటే వాళ్ళు చెప్తే అప్పుడు వెంటనే నెహెమ్యా ఏమనుకోవాలి? హలో, అప్పుడు ఏమనుకోవాలి? దేవుని కృపను బట్టి మేము ఆ ప్రమాదములు జరుగుతున్న పట్టణములో లేము, ఇప్పుడు మంచి సిటీలోకి వచ్చాం, హల్లెలూయా అనుకున్నారుగా పిల్లగాళ్ళు. దేవుని గొప్ప మాట, మేము ఇప్పుడు ఊర్లో లేమండి, మరి సిటీలో కంఫర్టబుల్ జోన్లో సెక్యూర్డ్ పొజిషన్లో మంచుకున్నామండి దేవుని కృపలో. వెంటనే ప్రార్థన చేసి, ప్రభువా ఆ ప్రమాదకరమైన దాడులు జరిగే, యుద్ధములు జరిగే, బాంబు కాయలు పడే, కూల్చేసే కాల్చేసే చోట మమ్మల్ని తప్పించి ఒక క్షేమ స్థలమునకు చేర్చమకు స్తోత్రం హల్లెలూయా అని ప్రార్థన చేస్తాడేమో అనుకుంటే ఈ వార్త వినగానే ఉన్న చోటే అట్ట కుప్పకూలిపోయాడంట. వేరే దేశంలో ఉన్నాడు, ఉద్యోగులు ఉన్నాడు, రాజు సముఖంలో ఉన్నాడు, రాజునకు గిన్నె అందించే పొజిషన్లో ఉన్నాడు. నీకేందయ్యా బాధ? ఆయి కూర్చోవచ్చుగా. ఉన్న చోటే కుప్ప కూలిపోయి ఓ గడియ గంట కాదు, కొన్ని రోజులు. అమ్మో, నా దేవుని పట్టణం పాడైందా, నా పితరుల సమాధులను పట్టణం పాడైందా, యెరూషలేము ప్రాకారము కూలిపోయిందా, మందిరపు కుంభములు కాల్చబడ్డాయా, పరిశుద్ధ స్థలము త్రక్కబడిందా, అమ్మ బాబోయ్ ఎంత ఘోరం జరిగిపోయింది ప్రభువా అంటూ నా ఫ్యామిలీకి ఏం లాస్ లేదుగా, నా ఉద్యోగానికి డోకా లేదా, ఆరోగ్యం బాగానే ఉందిగా. ఏడ్చేవాడెవడన ఉంటే, మోకాళ్ళ మీద పడితే, కన్నీరు కారిస్తే, ప్రార్థనలు చేస్తే ఎందుకు ఏడుస్తున్నారు? ఒంట్లో బాగోపోతే ఏడుస్తున్నారు, ఇంట్లో బాగోపోతే ఏడుస్తున్నారు, ఏదైనా శత్రువు కార్యాలు ఏడుస్తున్నారు. అన్నీ శుభ్రంగా ఉంటే ఏడ్చేవాడు ఎవడు అసలు? We have to give super exemption for all these things to the Nehemiah, such a wonderful man of God. ఇలాంటి వ్యవహారములకు ఒక అద్భుతమైన మినహాయింపు ఇవ్వాలి నెహెమ్యా అనే భక్తుడికి. అతనికి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది, ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది, ఉద్యోగం ఏ క్లాసుకు ఉంది, అసలు చీకుచింత కరువు కష్టం లేదు. వేరే దేశములో ఎక్కడో తమ స్వంత ఊర్లో దేవుని మందిరముకు దెబ్బ తగిలితే, గుమ్మములు కాల్చబడితే ఇక్కడ కూడనీళ్ళు మానేశాడు, కుప్పకూలిపోయాడు. కొన్ని దినముల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. అరగంట ప్రార్థన చేస్తే అందులో సుఖ కన్నీరు కడితే ఈరోజు బేభత్సంగా చేశాం ప్రార్థన ఫీలింగ్ వచ్చిందో కొడుకి. జరిగింది అరగంట, అందులో వీడు గార్చింది ఒక సుఖ కన్నీరు. అన్న ఇవాళ దేవుడు టచ్ చేశాడన్న, అసలు కన్నీరు అట్ట తిరిగింది అంతే, రాలే ఇంక బయటికి. విమర్శ కోసం చెప్పట్ల, బాధము లేని క్రైస్తవులు, దుఃఖము లేని క్రైస్తవులు, ప్రలాపించలేని క్రైస్తవులు, మహోన్నత విద్య ఎరగని క్రైస్తవులు, అంగలార్పు విద్య నెరవని క్రైస్తవులు, రోదము చేయుటకు మరిచిన క్రైస్తవులు. బాధలు వస్తేనే ఏడుస్తావా, కష్టం వస్తే ఏడుస్తావా, శాపం వస్తే ఏడుస్తావా? అదేం క్రైస్తవ జీవితం అండి? బాధలో ఎవడైనా ఏడుస్తాడు కదా, కష్టం వస్తే ఎవరైనా ఏడుస్తారు కదా, అదే ఆ క్రైస్తవ జీవితం. శరీరధారికుని దినములన్నింటిలో యేసుక్రీస్తు ప్రభులు వారు మహారోదనతో, కన్నీళ్లతో, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాత్రలు చేశారంటే పాకెట్ మనీకి డబ్బులు లేవని ఏడ్చాడా? ఒంట్లో నొప్పులో నేను ఏడ్చాడా? ఇంట్లో భీమైపోయి ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు నాయన? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కష్టం వస్తే ఎవడైనా ఏడుతాడు, అది పెద్ద విశేషం కాదు. కన్నీరు గర్చి ప్రార్థన చేయగా, అదే ఎందుకు గర్చావు కన్నా చెప్పు.
పెనుగులాటకి, పోరాటానికి, ప్రార్థన జీవితానికి, మడిమ పట్టుకోవడానికి, మగసిరి కలిగిన పోరాటానికి ప్రతీకగా ఎవరు చెప్పినా, నేను చెప్పిన 100 సార్లు యాకోబు ప్రార్థన ఎబ్బోకు రేవులది చెప్తాం కదా. కానీ ఎబ్బోకు రేవులో యాకోబు చేసిన మహాప్రార్థనకి, పెనుగులాటకి, మగసిరి కలిగిన పోరాటానికి కారణం ఏంటంటే ఆయనను చంపేస్తాడు కాపాడని. రాత్రంతా ప్రార్థించగల దైవజనులు, ఈ మాట సీరియస్గా తీసుకోండి. రాత్రంతా ప్రార్థించగల దైవజనులు మోకాల మీద పడితే, ప్రార్థన చేయగలిగితే, ప్రభు తిరిగి మాట్లాడే వరకు, కనికరించే వరకు, జవాబొచ్చు వరకు, కాలు ఇరిగిన, భౌతికంగా, శరీరంలో, ఆర్థికంగా కొంత నష్టం సంభవించిన, ప్రార్థన మానని, మోకాలు దిగని, కన్నీరు ఆపని, రోదన చేయగలిగిన, మగసిరి కలిగిన యోధులు కూడా తమ శరీర విషయాల కొరకు ఏడిస్తే ఇంకెంత ఘోరం సార్. దీనికైనా దరిద్రం ఏంటి సార్ చెప్పండి. పిల్లగాళ్ళకి అర్థమై క్రికెట్ భాషలో చెప్తాను. శత్రువు ఎవడైనా, పిచ్చేదైనా, పిచ్చిగా బాధేసే కెపాసిటీ ఉన్నవాడు ఎవడు 100 రూపాయలు ఎత్తాడికి మ్యాచ్ ఆడకూడదు. దేశం కోసం ఆడాలా, దేశం పరువు కోసం ఆడాలా. విని వీధులలో, విదేశీ స్థలములలో జాతీయ పతాక రెపరెపలాడించడానికి ఆడాలా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, అరే మోకరిస్తే తెల్లవారులు మొరపెట్టే శక్తి నీకుందా? అంత ప్రార్థనాత్మ పొందావా? కన్నీటి ఆత్మను కలిగి ఉన్నావా? విజ్ఞాపన మనస్సు నీకుందా? కానీ నువ్వు ఏడిచే దేనికోసం? పొద్దు గూగల భీమైపోయి నేను కడుపును పోతుందనో, డబ్బులు చాలతలేదనో. నా బాధ ఏంటి తెలుసా? కన్నీటి ప్రార్థన, రోదనాత్మ కలిగిన వారు కూడా ఆత్మ సంబంధ విషయాల కొరకు ప్రార్థన చేయకపోతే, దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థన చేయకపోతే, సంఘములో ఉద్యమం కొరకు ప్రార్థన చేయకపోతే, అసలు తమ పేకల మీదకి కష్టం వచ్చినా ప్రార్థన చేయకుండా, ఎవడైనా ప్రార్థన చేసి ఎవడుంటాడు 1000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకుందామని ప్రార్థనను అవుట్ సోర్సింగ్గా మార్చేసిన వాళ్ళ గురించి ఇంకేం చెప్పాలి నేను? వేరే దేశంలో ఉన్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు, కంఫర్టబుల్ లైఫ్ ఉంది, హెల్దీ లైఫ్లో ఉన్నాడు. అయినా తమ దేశంలో దేవుని పట్టణం పాడైందని, మందిరముకు దెబ్బ తగిలిందని, అపవిత్రత జరిగిందని విని ఉన్న చోటనే కుప్ప కూలిపోయి కొన్ని రోజుల పాటు ఏడ్చి లేచి డ్యూటీకి వెళ్ళాడంట. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు తెలుసునా? మోకాళ్ళ మీద పడి, అయ్యా నీకు విరోధముగా ఇశ్రాయేలు చేసిన పాపం నేను ఒప్పుకుంటున్నాను. పాపం చేసినోడు, తప్పు చేసినోడు బలాదుడు తిరుగుతున్నాడు, సీకుసింత లేదు ఆడికి. ఇతను ఎడుతున్నాడు, తప్పు అయిపోయింది బాబు, ఆ తప్పులు నా మీద వేసుకున్నాను, నా పాప మనకు క్షమించేయని. మీకు ఒక మంచి మాట చెప్తాను, కడుపులో పెట్టుకో, ఎప్పటికైనా ఉపయోగపడుద్ది. పాపములో పడినవాడు తన తప్పును కూడా ఒప్పుకోడు, ఎవడు ఒకటి మీద ఎట్టేస్తాడు. పాపుల కోసం ఏడ్చేవాడు ఇతరుల పాపలు కూడా తన మీద వేసుకుంటాడు. ఇదొక్కటి మీరు మనసులో పెట్టుకోండి చాలు. పడిపోతే, తప్పిపోతే, మహిమను కోల్పోతే, వరుస తప్పితే, లైన్ తప్పితే, చేసావా వద్దా, నేను కాదు వీళ్ళు తోసేయటమే. వాలీబాల్ ఎవడో ఒకటి మీద గెంటేస్తే బాల్ ఎవడి దగ్గర ఉంచుకోడు, అదో శత్రువైన గేము. వద్ద తోచేత్తం అవతలోడి మీదకి. కానీ పరిశుద్ధులను చూడండి, దానియేలు అంటాడు, అన్నపానముల విషయంలో కూడా నాకు పవిత్రత పోతదేమో, అపవిత్రుని అయిపోతానేమో భయముగా పరిశుద్ధతను కాపాడుకున్నట్టుకు బతికిన దానియేలు అంటాడు, అయ్యో నీకు విరోధంగా పాపం చేశావు, మాకు సిగ్గే తెగ ఉంది, మాకు అవమానమే తెగ ఉంది, తగిన శాస్త్రం జరిగింది, నువ్వు కరెక్ట్గా చేసావయ్యా, నువ్వు అన్యాయం చేయాలా, మా బతికినట్టు తగలబడ్డాన్ని ఏడిచాడు. దానియేలు ఇప్పుడు పాపం చేశాడు సార్? మోషే 7:10 కదా, అబ్రహాం 7:10 కదా. పరిశుద్ధులంతా ఇతరుల పాపాలను కూడా తమ మీద వేసుకొని మా పాపమే మేమే చేసామనుకో పోనీ క్షమించంటున్నారు. పాపంలో పడిన వారేమో తమ తప్పును కూడా ఒప్పుకోకుండా ఎదుటల మీద నెట్టేస్తున్నారు. చెయ్యొద్దు చెప్పొద్దు కాదు, నీ లైఫ్లో నీకున్న స్థాయి ఏంటి? నీ పాపాలు కూడా ఎదుటల మీద నెట్టేసే రకమా? నీ పొరపాట్లు కూడా అవతల కోట్లకు వేసే రకమా? లేక అవతల వారి పాపను కూడా మేదేసుకొని ప్రభువా నా ముఖం చూడు, తప్పు నాదనుకో, క్షమించు అనే స్థాయికి వచ్చావా? ఇలాంటి ప్రార్థనలు చేసిన తర్వాత రాజు సముఖానికి వెళ్ళాడు డ్యూటీకి. చిరునవ్వును పులమించుకొని జాగ్రత్తగా
గిన్నె అందించాలని ప్రయత్నం చేస్తే దుఃఖం ఎక్కడ ఆగుతుంది, బాధ ఎక్కడ ఆగుతుంది, భారం ఎక్కడ పోతుంది. రాజు సముఖానికి వచ్చాడు. రాజుగారు చూశారు. ఆ రోజున రాజుగారి పక్కన రాణిగారు కూడా కూర్చొని ఉన్నారు. హోరి నాయనా, ఇలా నమస్కారం చేసి ద్రాక్ష రసం పట్టుకొస్తే, ఎరా నీకు వ్యాధి లేదు కదా, ముఖం ఎందుకు ఎలా పెట్టావన్నాడు. ఇక మనం వాడికి భాష చెప్పాలి, నీకేం రోగం వచ్చింది అట్ట పెట్టావు పేజు అని తుల్లిపడిపోయి, అయ్యా లేదయ్యా, ఐఎమ్ సారీ లార్డ్, I'll assure that it will not be repeated again. Please spare me for this time. ఏమి లేదు. మరి మా దేవుని మందిరం పాడైపోతుంటే ఏడుపు రాకుండా ఎట్టుంటుంది? ఎవరి దగ్గర? రాజుగారి దగ్గర. అసలు నువ్వు చిరునవ్వు చిందించాలిగా, కడుపు నొప్పి వచ్చి మెలితిరిగిపోతున్నా ఇకిలించాలిగా. నీ ఉద్యోగమే నవ్వే ఉద్యోగం, నవ్వించే ఉద్యోగం, సంతోషపరిచే ఉద్యోగం. సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయండి సార్ అని కంగారు పడాల్సింది పోయి, నా దేవుని మందిరం పాడైపోతుండే, పట్టణం నాశనైపోతుండే, దుఃఖం రాదా, మరి ఏం చేయమంటావు అంటే అసలు ఆ పాయింట్ మీద సంపేవతలు పడేయాలి మనిషిని, ఉద్యోగాన్ని తీసేయాలి దరిద్రానికి. ఆ రాజుగారు అంటారు, మరి ఏం కావాలరా నీకు? విచిత్రమైన జవాబు. కొంచెం సెలవు ఇప్పితే వెళ్ళి చర్చి బాగు చేయించుకొని వచ్చేస్తానయ్యా అన్నాడు. వెంటనే రాణిగారు అందుకొని, ఎన్ని రోజులు కావాలండి సెలవు నీకు అంది. అమ్మా మీ కటాక్ష మా మీద ఉండని కాక ఇన్ని రోజులు నడి చెప్పను, గుడి కట్టుకొని పూర్తి అయిపోతే వచ్చేస్తానన్నాడు. ఒరే ఇదేమి సెలవు అండి, ఎవడు అడుగుతాడా? అప్పుడు సర్లే తీసుకో అన్నారు సెలవు. ఇది వెంటనే ఒప్పేసుకోవటం కాకుండా ఇన్ని రోజులు లేదు, ఇక బో నీ ఇష్టం, ఇన్ని రోజులు నడి చెప్తా, వెళ్ళి గుడి కట్టుకొని అంత పూర్తి అయి వస్తానంటే సర్లే పో అన్నాడు. సర్లే పోనడమే కాదు మనవాడు వెళ్ళకుండా, అయ్యా ఇంకొక మనం ఏంటి, నువ్వు సెలవు ఇచ్చావు సరే డబ్బులే, నేను ఫోర్త్ కలిసి మీ డబ్బులతో గుడి ఆడ కడతా, మీరే ఆ చెత్త కొంచెం నిధులు ఇస్తే కట్టేస్తాను అన్నాడు. ఒరే అని ఆ నిధులు కూడా ఇచ్చాడు. ఆ రాజుకు చాలా వందనాలండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, దేవుని స్తోత్రం. మరి ఎల్లవేరా ఇంకా అంటే ఈ డబ్బులు పట్టుకెళ్ళి యాడ్ చేసుకునేది. మంచి నిపుణమైన పని వారందరూ మీ చేతిలో ఉంటారు, కొంతమందిని మ్యాన్ పవర్ ఇస్తే వెళ్తానన్నాడు. వాళ్ళని కూడా ఇచ్చాడు. మళ్ళీ ఇంకా నుంచున్నాడు, ఇంకేందయ్యా అంటే కొంచెం కలప రాళ్ళు అక్కడ మంచి దొరకవండి, మన దేశంలో బాగుంటే పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళన్నాడు. మరి అవి పట్టుకెళ్ళాలంటే రథాలు కావాలి అన్నాడు. అవి కూడా పట్టుకెళ్ళమన్నాడు. అవి కూడా పట్టుకెళ్ళాక బోర్డర్లో ఆడు ఆపుతాడు, చెక్ పోస్ట్లో, మరి ఎట్టా అన్నాడు. ఆ పర్మిషన్ ఓరే నాయన, ఒక్క సెలవిత్తం ఎక్కువ అంటే 100 పర్మిషన్లు కొట్టేశాడు, నిధులు కొట్టేశాడు, విధులు కొట్టేశాడు, రథాలు కొట్టేశాడు, బేరపారు కూడా మొత్తం తీసుకున్నాడు. అన్నీ తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు ఈ మాట వినండి. అవతలోడు ఎవడాడు? టోబియా సన్బల్లట్టులు ఏమన్నారు తెలుసునా? ఓరి నాయనో, మహాపరాక్రమశాలి వచ్చాడు, యుద్ధశూరుడు వచ్చాడు, సింహాన్ని చీల్చేవాడు వచ్చాడు, ఒంటి చేత్తో 800 మీద ఈట ఆడించినటువంటి వాడు వచ్చాడు, బావిలో దాగి ఉన్న సింహమును చంపిన వాడు వచ్చాడు, అందరినీ ఏడిపించే టోబియా సన్బల్లట్టులు, యూదా జాతిని కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన టోబియా సన్బల్లట్టులు, రే లొంగిపోండి మర్యాదగా, లేకపోతే కబడ్డార్ అని వెన్నులో వణుకు పుట్టించిన హుంకారములు చేసిన టోబియా అన్నట్లంట. ఈ విచిత్రం ఎంత చిత్రమో చూడండి, ఒక మూల కూర్చొని ఏడుతున్నారంట. అసలు మిమ్మల్ని చూసి నాకు బేబచ్చని ఆశ్చర్యం, అద్భుతం, వింత. అయ్యగారులు అందరికీ వందనాలండి. అసలు మొదట మీకు, ఆ తర్వాత ఇటు. ఈ శ్మశాన నిశ్శబ్దం నశించునుగాక. ఏమిటి దరిద్రం? పాడండి. విజయ గీతము మనసార నేను పాడారు ఉన్నాయా. మన రేంజ్కి విజయ గీతం సెట్ అవ్వదు. మొన్న ఒకటి పాడుతున్నాడు కోటాల్లో, ఆనంద గీతాలోనే పాడజా వద్దులయ్యా, అదొక ఆనంద గీతం అంటాడు, పాడుతున్నాడు అంట. అది ఎట్టుందిరా? ఆనందం, అది ఏందిరా? అది ఆనందమా, మహానందమా?
మళ్ళీ ఇంతోటి దానికి మళ్ళీ అందరం కేకెత్తున్నాడు, ఈ సంతోషమో నీకు కావాలి. వద్దురయ్యా. టోబియా సన్బల్లటులు ఇశ్రాయేలు ప్రజలను బాధించిన వారు, దుఃఖపెట్టిన వారు, మందిరమును కూల్చిన వారు, ప్రాకారం పడగొట్టిన వారు, గుమ్మములు కాల్చిన వారు, దేవుని ప్రజలకు నష్టము కలిగించిన వారు, కొన్ని రోజుల పాటు కుప్పకూలి ఏడ్చులకు కారకులైన వాళ్ళు మోళ్ళ కూర్చొని ఏడుతున్నారు అంటే నేను ఒక మాట చెప్పనా, సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నా సప్పట్లు కొట్టడం కూడా చేతగానోడు స్టేడియంకి వెళ్ళకూడదు. ఆడి ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు స్కోర్ చూసుకుంటే చాలు. ఆడి ఎందుకు నా మ్యాచ్ 3000 టికెట్టు దండగా ముందు వరుసలో కూర్చొని పరువు ఎత్తకి వెళ్ళావు నువ్వు. అవతల శత్రువు ఓడిపోతుంటే, దేశం గెలుస్తుంటే ఏమన్నాడు, ఏ రకమైన ఏర్కరేసిన కొట్టెలు స్టాండ్స్లో పడుతుంటే అల్లె లూయి అనిపించాలి కదా ఉద్యమం మనసులో. ఆడు 6 కొడతా సెంచరీలు కొడుతున్నావు, అసలు నువ్వే వాళ్ళ స్టేడియంకి. మిమ్మల్ని కాదులేండి అలా అన్నా మ్యాచ్ని. అందరికి వందనాలండి. అమ్మో అయ్యా, ఈ సంతోషమో అసలు టోబియా సన్బల్లటులు ఎవడు దేవుని ప్రజలకు కీడు తలపెట్టాడో, దేవుని సైన్యానికి నష్టం కలిగజేశాడో, ప్రాకారము కూల్చాడో, మందిరాన్ని అపవిత్ర పరిచాడో, కొమ్మలు తగలబెట్టాడో, అసలు యూదు జాతు వెన్నులో వణుకుబడి భూమి మీద వల్ల కూడా చేస్తారని కారాలు మిరియాలు నూరేసి బీరాలు బలికి తొడగొట్టి మీసం తిప్పుకొని అడవుడు చేశాడు. వాళ్ళిద్దరూ మూలు కూర్చొని తెగేడు చేస్తున్నారంటే ఇట్లాంటివి చూసారు. రాజబాబు గారు పాట రాసి ఉంటాడు, ఏసే మార్గం ఏసే సత్యం ఇది మా సాక్ష్యం కాదు సోద్యం అని. ఆ మాట ఎందుకు రాయాలి పెద్ద ఆయన? నర్సీపట్నం వెళ్తుంటే ఆ లంబసింగి ప్రాంతానికి వెళ్తుంటే చోద్యం అనే ఊరు, కానీ ఊరు పేరు చోద్యం. నాకు చూడగానే అయ్యగారు పాట గుర్తు వచ్చింది. అక్కడ దిగి ఆ బోర్డును పట్టుకొని ఆ శరణం బయట రికార్డ్ చేసుకొని వచ్చాను. ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం కాదు చోద్యం ఇదే మా సాక్ష్యం మేము నిబంధన జనులం. అలాంటి విలువైన మధురమైన పాటలన్నీ మర్చిపోయిన భక్తులందరూ కొందనములు. అర్థం పర్థం లేకపోయినా సౌండ్ పొల్యూషన్లో కొట్టుకుపోతున్న మహాభక్తులు కొందనములు. లేదండి ఆ పాత మధురాలని మాకు గుర్తే పాడుకుంటున్నాం అనే వాళ్ళకి ఇంకా వందనములు. అసలు దేనికి స్పందించిన బేభత్మైన వాళ్ళకి ఇంకా వందనములు. ఫోన్లే స్పందించారు మహాభక్తులారా, స్తోత్రం చెప్పొచ్చుగా. పెద్ద ఖర్చే ఉందండి, ఆశీర్వాదం తప్ప. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను అన్నానండి, అమ్మ బాబోయుడు వచ్చేసాడు రా నాయన ఏడుతున్నారంట. ఎవరు సౌండ్ ఏది చెప్పు, ఎవరు? ఎందుకని అంతట నెహెమ్యా వారి ఎదురు నిలబడగా తను తిరిగిన కండలను చూసి గొలియాత్ అంటే సూర్యుడురా, హారుమూరల జానడురా దాన్ని చూసా. అమ్మో ఏం తిట్టున్నాడు వీడు అని. చిన్న పీనుగండి, ఏమి లేదు మనిషి, గుప్పుడు మనిషి. ఉద్యోగం క్లాస్ 4 ఎంప్లాయ్ అండి, సెలవు మీద వస్తున్నాడండి. అన్ని రాజుగారు ఇచ్చిన విరాళంతా 10 రూపాయలు క్యాష్ లేదండి జేబులో. ఇట్టా అంటోడు అక్కడ బయలుదేరితాడు, ఇంకా అక్కడ బయలుదేరలేదా బాబు, ఇక్కడికి చేరలేదు, వీడికి జ్వరం వచ్చేసింది యువతల. స్తోత్రం చెప్పరే. ఎవడు శత్రువును భయపెట్టగలడో, ఎవడు శత్రువుకు బెదురు పుట్టించగలడో, ఎవడు శత్రువును వణికించగలడో. దేవునికి ఒప్పుమాటి, మా బలకం కొంత ఉందండి, మా ఓటింగ్ కొంత ఉందండి, పెద్దోళ్ళ పైన కాళ్ళు ఉన్నారండి, కన్యవతల పడైతే బెయిల్ తీసుకొస్తారండి. నీ ధైర్యం మండిపోను, ఇదా నీ ధైర్యం? సపరేట్గా మా పేటకు ఒక లాయర్ గారు ఉన్నారండి, ఎవడు ఎందులో పడేసిన తీసుకొచ్చేస్తాడండి. ఇదేనా ధైర్యం నీకు? బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, శ్రమల్లో, అవమానాల్లో నువ్వు వికలించడం కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములకి ఒక టెన్షన్ పట్టుకోవాలా. ఈడేవు డ్రామా పేరానికి ఎట్ట తగిలాడు, ఈడు మమ్మల్ని ఏడిపిస్తున్నాడు ఏందిరేడి కథ. టోబియా సన్బల్లటులు అంటే దుఃఖపడిరి. ఆ పదం నాకు బహు ఆశ్చర్యం. వారు బహుగా దుఃఖపడిరి.
బహుగా దుఃఖపడిరి. వాళ్ళు ఏడిచేవాళ్ళదా, ఏడిపించేవాళ్ళు. వాళ్ళు ఎవరినైనా ఏడిపిస్తాం తప్ప వాళ్ళు ఏడిచే రకం కదా. వాళ్ళు పసివారి ప్రాణములు తీసే దుర్మార్గులు, ఆడబిడ్డలు అన్యాయం చేసే రకాలు, మందిరాలు అపవిత్రపరిచే రకాలు, గుమ్మములు తగలబెట్టేవారు, పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచేవారు, ఇలాంటి రకమంట. ప్రజల ధనమాన ప్రాణములు దోచుకునే దుర్మార్గులంట. దేశములు కన్నీరు పెట్టుకునేలా చేసే దాష్టిక మోకంట. విచిత్రంగా ఒక పంక్తి కూర్చొని ఏడుతున్నారంట. వారు బహుగా దుఃఖపడిరి. నేను చెప్తున్నాను, తిరిగిన కండలా, పోగేసిన ధనమా, లాక్కొచ్చిన జనమా, శత్రువును భయపెట్టగలిగింది ఏంటో నీకు అర్థమవుతుందా? హలో, ఆ దేవుని కోపం బట్టి మరి మాకు ఒక 500 ఓట్లు ఉన్నాయండి కాబట్టి అమ్మ ఇక్కడ దేవుని కృపను బట్టి మరి 4 రాళ్ళు వెనకాల వేసామండి. నాటిని పట్టిన ధైర్యం అంతా సరిపోతాయా? సమాధికి 4 రాళ్ళు 6/3 ఉందా? ఏం పిచ్చి పనులు, ఏం పిచ్చి మాట్లాడి నీ ధైర్యం ఏంటబ్బాయ్? ప్రజలారా, క్రైస్తవులారా, దైవ సేవకులారా, ఈ మాట వినండి. బెదురు, భయము, శత్రువు కలగాలంటే ఏం చేయాలా? ఒంటి చుట్టూ బాంబులు కొట్టుకొని తిరుగుతావా? ఆత్మహుద్దలంగా మారిపోతావా? టెర్రరిస్ట్ మొక్కలో చేరిపోతావా? పొద్దుగుకులు ఏదో జెండా పట్టుకొని రోడ్డుకి ఎక్కి ట్రాఫిక్ అడ్డం పడతావా? ఇది కాదు క్రైస్తవ పంథ, ఇది కాదు సేవక విధానం, ఇది కాదు దేవుని ప్రజల పోరాట పంథ. అది కాదు. ఏంటి తెలుసా? చిత్రం తెలుసా? హలో, విచిత్రం తెలుసా? టోబియా సన్బల్లెట్టులో శత్రువులు బహుగా దుఃఖపడిన కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఏడుస్తున్న కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు. కొట్టు మంచిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పాదాల దగ్గర పడి కన్నీరు కార్చగలిగిన వాడే శత్రువును కన్నీరు పెట్టించగలుగుతాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రభు పాదాల మీద పడి కన్నీరు కార్చగలిగిన వాడే శత్రువును కన్నీరు పెట్టించగలుగుతాడు. దేవునికి భయపడి వణుకుచున్నవాడే శత్రువును భయపెట్టగలుగుతాడు. నీ యొక్క భారమే, నీ కన్నీరే, నీ ప్రార్థనే, నీ ఉపవాసమే. ఏమండి, కొన్ని దినముల పాటు ప్రార్థన నుంచి లేవలేనంత ప్రార్థన పనికుంటే శత్రువు భయపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్న, మా పక్షంగా ఎవరు లేరన్నా, మాకెవరు సపోర్ట్ రారన్నా, చంపేసినా కూడా ఎవరు అడిగేవారు లేరన్నా. అందుకే ప్రార్థనలో కూర్చో. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మరి జనం లేదుగా, బలం లేదుగా, డబ్బు లేదుగా, కూర్చో. మరి కుదురు కూర్చో. మరి ఇంకెందుకు రోడ్డు ఎక్కుతున్నావు? ఇంకెందుకు కాగితాలు పడుకొని అడ్డు? కొంచెం దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఆలకించువాడు ఆకాశమందున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనంట నలిగిన వారి ప్రాణమును అలక్ష్యం చేయడంట. ఎవరిని లక్ష్యం చేస్తాడో, ఎవరి మీద దృష్టి పెడతాడో, ఎవరిని పేపర్ కొట్టేయలేడు, ఎవరి అప్లికేషన్ రిజెక్ట్ చేయలేడు, ఎవరికి గట్టిగా శాంక్షన్ చేస్తాడంటే వాళ్ళు మహాపరిశుద్ధులై, గొప్ప ప్రార్థనాపరులై, అద్భుతమైన వ్యక్తులై, సేవకు పనికి వచ్చే వాళ్ళై, భీకరమైన జనమును దేవుని వద్దకు నడిపించగల మహాసాధనములై ఉన్నవారిని కాదంట. అది నలిగిపోతే చాలు అది శాంక్షన్ అయిపోయింది కోటం. పరలోకంలో కమిటీ వాళ్ళు ఎవరన్నా అడిగి ఎందుకు ఇచ్చా కృప, అడి పెద్ద ప్రార్థన పరుడు కాదే అన్నాడు అనుకో, యేసయ్య ఆన్సర్ తెలుసా? పాప నలిగిపోయాడు రా, శ్రమలతో కష్టాలతో నలిగిపోయి ఉన్నాడు రా. నలిగిపోయిన వారిని ఇంకా చిదిమేయడానికి చూస్తే లోకం ఉంది, కానీ నలిగిన వారి ప్రాణములు అలక్ష్యము చేయని వాడు. మరో చోట ఉన్న వాక్యం గుర్తుంది, ఆయన ఆశ గల వారి ప్రాణమును, కొంచెం చెప్పండి మంచిగా, ఆశ ఉందని ఎవడైనా తృప్తిపడతాడు భూమి మీద? అర్హత ఉంటే తప్ప. ఇప్పుడు నాకు ఐఏఎస్ అయిపోవాలన్నది ఆశ ఉంది, ఎవడు తీసుకుంటాడు నన్ను? నీకు ఇన్రా పాస్ అయ్యి వేడా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏది నీ కాగితం, సర్టిఫికెటు, ఎవడు రానిస్తాడు గుమ్మం కాడికి? ఆశను ఎవడైనా అర్హతగా భావించే చరిత్ర ఉంటుందా ప్రపంచంలో? నేను ప్రకటిస్తున్న ఒక దేవుడు ఉన్నాడే, నీ ఆశని అర్హతగా ఇచ్చి ఆ ఆనందాన్ని నీకు కట్ట పెట్టగలిగిన ఒక అద్భుతమైన వాడు. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత గొప్ప దేవుడు తెలుసా? తన ప్రజల ఆశను అర్హతగా తీసుకునగలిగిన వాడు. తన ప్రజలు నలిగిపోతే నలిగిపోయినందనే వారి మీద లక్ష్యముంచి వారి పక్షంగా వ్యాజ్యములు చేయగలిగిన వాడు. ఇలాంటి ఒక గొప్ప దేవుడు నీకుంటే నాకు ఎవరు లేరయ్యా. స్వయంగా యేసు ప్రభు వచ్చి ముందు నుంచొని నీవు స్వస్థపడు కోరుచున్నావా అంటాడు. నాకు ఎవరు లేరయ్యా, నన్ను అందరూ వదిలేశారయ్యా, అసలు మనుషుల భూమి మీద ప్రేమ లేదయ్యా, కుటుంబ బంధాలను వట్టిదేనయ్యా, అంతా మోసమేనయ్యా, నువ్వు వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తావురా? నీ ముందు ప్రభు ఉన్నాడు, చెప్పు నీ బాధ ఏంటో. నన్ను ఇక్కడ తీసుకొచ్చి బాడే వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బాధ ఏంటి? ఆ లావుడి మీద, కొడుకు మీద, నాన్న మీద. నాన్న స్వస్థపడు కోరుచున్నావా? నాకు ఎవరు లేరయ్యా. దోత వచ్చినప్పుడు నీళ్ళు కింద ఎవరు అందులోకి దించరయ్యా. అసలు నాకు నాలాంటి వాడికి ఎట్టొచ్చింది స్వస్థత? ఈ భూమి మీద ప్రేమ లేదు. కొంతమంది అడుక్కోవటం కూడా నిందేనండి. ట్రైన్లో మనం అడుగుతున్నాడు, అయ్యా ₹1 దానం చేయండి బాబు, అయ్యా పోనీ అట్టి పన్ను ఇవ్వండి, అయ్యా సమోసాన్ని ఇవ్వండి అన్నాడు. ఇవుడు పట్టించుకోవాలా? చూశాడు 2 నిమిషాలు. ఎవరికన్నా జాలి లేదా? ఒక్కడికన్నా కరికం లేదా? ఇంతమందిలో మానవత్వం లేదని చదువుకున్నాడు తిడతాకి. వాడు ఇంకేం చేస్తాడో భయపడి ఒక్కొక్కడు 5-10 వరుసగా దింపేశారు. ధర్మం చేయండి బాబు అన్నాడు. 2 నిమిషాలు చూశాడు అంతే. ఇక అయిపోయింది కృపకాలం. ఇక పాత్రలు తీశాడు ఒక్కొక్కటి బయటికి. ఎవడికి కనికరం లేదా? జాలే లేదా? అట్టిపండని ఇవ్వడా? సమోసా కూడా కొని ఇవ్వడా? ఎట్ట తయారయ్యారేందిరండు. అమ్మో ఇంత బతికి ఇన్ని ₹1,000 టికెట్ కొనుక్కొని ఆడుతుంది తిట్టుకోవాలి. ఉన్నారండి మహానుభావులు. పొత్తు గూగుల్ రైల్లో బస్సు సచ్చేవాళ్ళు. మాకు తెలుసు బాధలు. మీకు ఎలా ఇప్పుడు ఈరోజుసారి ప్రయాణం చేస్తారు. కమ్మకి డ్యూటీకి పోయి సాయంత్రం ఇంటికి వస్తారు, రెస్ట్ తీసుకుంటారు ఏసీలో. మా బాధలు అట్లా లేవు నాయన. ఇప్పుడు ఆమె అని చెప్పగానే మీరు అందరు ఇంటికి వెళ్ళిపోతారు, నేను రోడ్డు ఎక్కాలి. ఇప్పుడు ఇంకా ఒక చిన్నమైన ప్రయాణం కన్ఫర్మ్ అయ్యి సావలేదు. అయినా తెల్లారిపాటికి వెళ్ళాలి. రేపు పొద్దున ఒక గృహప్రవేశం ఉంది, రేపు సాయంత్రం ఒక కూటం ఉంది. ఉరుకులు పరుగులే జీవితం అంతా. శత్రువు ఏం చూసి భయపడ్డాడండి? ఉన్నత దేహులని భయపడ్డా, బలాఢ్యులని భయపడ్డా. ఒక మూలను కూర్చొని ఏడుతున్నాడు. ఎవరో నెహెమ్యా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చువాడు, దేవుని సన్నిధిలో దుఃఖపడువాడు శత్రువును కన్నీరు పెట్టించగలడు, శత్రువును భయపెట్టగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలాఢ్యుడు వచ్చాడు, AK-47 వచ్చాడు, రాకెట్ లాంచర్ కలిగిన వచ్చాడు, టెర్రరిస్టులు టైఅప్ అయిన వచ్చాడు, ట్రిగ్గర్ నొక్కితే దేశం అంతా పేలిపోయే దుర్మార్గం RDXలు కలిగిన వచ్చాడు. ఇది కాదు అవతలానికి బాధ. అమ్మో ఇశ్రాయేలీయుల క్షేమమును కోరువాడు ఒకడు వచ్చాడని భయపడ్డారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా ఒకసారి. కొడదాంగ దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా ఇశ్రాయేలుల క్షేమమును కోరుకునే ఒకడు వచ్చాడని వాళ్ళు బహుగా దుఃఖపడ్డారంట. మనము నినాదాలు చేయక్కర్లా, మనము రోడ్డెక్కర్లా, శత్రు వ్యతిరేక కార్యక్రమాలు చేయక్కర్లా, కుట్రలు పన్నక్కర్లా, పన్నాగాలు పన్నక్కర్లా. ఎట్లా చేద్దాం? టిట్ ఫర్ టాట్, కుక్క చెప్పు దెబ్బ వద్దు, ఇట్లా పని లేదు. నువ్వు సంఘక్షేమం కోసం ప్రయాసపడచాలో, సంఘక్షేమం కోసం ప్రయాసపడచాలో శత్రు శిబిరములో వణుకు పుట్టించగలవు, ఆకాశ సైన్య సమూహములు వణికించగలవు. నీ అభిషేకం అదే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. కమ్మగా చదివి పెట్టాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువు ఒకసారి మళ్ళీ. హోరోనీయుడైన సన్బలటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. తమకు కీడు చేసేవాడు వచ్చాడని కాదు, తమ మీద బాంబులు వేసేవాడు వచ్చాడని కాదు, తమ మీద కేసులు బనాయించేవాడు వచ్చాడని కాదు, తమకు వ్యతిరేక ఉద్యమాలు నడపగలిగినవాడు వచ్చాడని కాదు. ఇశ్రాయేలుకు క్షేమము కలుగ చేయువాడు ఒకడు వచ్చాడని శత్రువుకు దిగిలట్టుకుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిందించు వారికి, హింసించు వారికి, ఏమండి నష్టము కలుగజేయ వారికి వ్యతిరేక నువ్వేమీ చెయ్యొద్దు, నువ్వేమీ తిప్పలబడద్దు. సంఘక్షేమం కోసం ప్రయాసపడు. క్రైస్తవుడిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా,
సంఘ సభ్యుడిగా ఉన్నావా? సంఘ క్షేమాన్ని కోరుకో, సంఘ క్షేమం కోసం నేను ప్రయాసపడు. ఎప్పుడైతే సంఘ క్షేమము కొరకు నువ్వు పనిచేయడం మొదలు పెట్టావో, సాతాను ఆకాశ మండల మందున దురాత్మల సమూహములు భయపడటం ప్రారంభిస్తారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా యాజకుడా? నెహెమ్యా మహాప్రవక్త అయ్యాడా? ఒక క్లాస్ 4 ఎంప్లాయీ సార్, రాజు సముఖములో ఒక చిన్న ఉద్యోగి, IFJ ప్రార్థన మహోత్సవాల ద్వారా దేశములో మహారక్షణ కొరకైన భారమును దేవుని పిల్లలైన మీ వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు తెలుసా? ఇంత గొప్ప మహారక్షకు కారణకుడుగా, ఇంత మహా విజయమునకు స్ఫూర్తి ప్రదాతగా మిగిలిన మహా గొప్ప దైవజనుడిగా విఖ్యాతి నొందినవాడు ఎవడు తెలుసా? ఓ చిన్న ఉద్యోగి. మేము ఎంప్లాయీస్ కదండి, మేము వర్కర్స్ కదండి, మేము ప్రొఫెషనల్స్ కదండి. ఎస్, మీరు మీ పనులు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు చేసుకుంటూ, మీ వ్యాపారాలు చేసుకుంటూ, మీ వ్యవసాయాలు చేసుకుంటూ సంఘక్షేమమును కోరుకునే వాళ్ళుగా బతికితే చాలు, సాతాను సైన్యములో ఒక వణుకును పుట్టించగలుగుతారు. మీరు ఉద్యోగాలకి రాజీనామా చెయ్యక్కర్లా, మీ ఆస్తులు దారదత్తం చెయ్యక్కర్లా, కడుపు మార్చుకునేదో చెయ్యక్కర్లా, మీరేదో మూటలు పట్టుకొచ్చి ఇవ్వక్కర్లా. సంఘక్షేమమును కోరుకునేవాడిగా మారు చాలు. నేను జీవముగల దేవుని సైన్యములో ఉన్నానంటే, సంఘములో ఉన్నానంటే సంఘక్షేమము నా బాధ్యత అనుకొని ఫీల్ అవ్వు. దేవుని సంఘమునకు నష్టం కలిగినప్పుడల్లా డ్యూటీ ఎగ్గొట్టేను ఉపవాసాన్ని ప్రార్థన చేసేంత భారం తెచ్చుకో. రాజు సముఖమున గిన్నె అందించవలసిన వాడు కొన్ని రోజుల పాటు కూర్చుండిపోయాడే. ఇది వినగా నేను ఉన్న చోటనే కూర్చుండిపోయి కొన్ని రోజుల పాటు ఏడ్చి, ఇంటి దగ్గర ఉన్న దుఃఖమే, డ్యూటీకి వెళ్ళినదే భారం. అణుచుకొనలేనంత భారం నీకు ఆత్మల పట్ల ఉంటే, దేవుని సైన్యం పట్ల ఉంటే, దేవుని సంఘం పట్ల ఉంటే, దేవుని మందిరం పట్ల ఉంటే, దేవుని రాజ్యం పట్ల ఉంటే, దేవుని సేవ పట్ల ఉంటే, ఒక భారము గల క్రైస్తవుడు, ఒక భారము కలిగిన క్రైస్తవ ఉద్యోగి, ఒక భారము గల క్రైస్తవ వ్యాపారి, ఒక ఆత్మల భారము కలిగిన క్రైస్తవ విశ్వాసి, విద్యార్థి ప్రగల్భాలు పలకక్కర్లా, తొడగొట్టక్కర్లా, మీసం తెప్పక్కర్లా, రోడ్డు మీదకి ఎక్కక్కర్లా, బ్యానర్ కట్టక్కర్లా. సంఘము యొక్క క్షేమమును కోరుకొని అన్నపానములను ఉపవాసములు ఉండేవాడైతే చాలు, సాతాను గడి సైన్యములో వణుకు పుట్టుంది. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఇది నాకు సంబంధం లేదు అనుకోకపోతే చాలు, ఇది పాస్టర్లు చూసుకుంటారు అనుకోకపోతే చాలు, నేను వేరే సిటీలో జాబ్ చేసుకుంటాను కదా, ఇక నేను ఏం చేయగలను అనుకోకపోతే చాలు, నేను ఆ ఊరు వదిలిపెట్టాను, నేను ఆ దేశం వదిలిపెట్టాను, దేవుడిచ్చిన అవకాశాన్ని వేరొక నగరంలో, వేరొక దేశంలో ఉద్యోగం చేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను, అయినా నా దేవుని మర్చిపోలేను, నా సంఘాన్ని మర్చిపోలేను, నా సేవకుని మర్చిపోలేను, మా ప్రజలను మర్చిపోలేను. వారి అభ్యున్నతికి ఏదైనా చేయాలి. దేవుని పట్టణం పాడైతే, గుమ్మములు తగలబెట్టబడితే నాకు దుఃఖం ఉండదా అనే భారముతో నీ ప్రజల కోసం, నీ గ్రామం కోసం, నీ సంఘం కోసం, నీ దేశం కోసం ఎక్కడైనా నువ్వు కన్నీరు కార్చే వ్యక్తిగా మారితే శత్రు శిబిరములో వణుకు పుట్టించగలవాడు. నీవు ఆయా దేశాల్లో ఉండి వాక్యాన్ని వింటున్న బిడ్డలారా, నువ్వు గల్ఫ్ దేశాల్లో ఉన్నా, వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నా, ఈ వాక్యాన్ని వింటున్న వ్యక్తివైతే నీవున్న చోటనే నీ దేశము కొరకైన భారం కలిగి ఉండు. ఒక పెద్ద ఆయన నాతో ఇలా అన్నారు, ఎంతైనా మీరు క్రైస్తవులు విదేశీ తొత్తులు కదా, రేపొద్దున ఏదైనా యుద్ధం వస్తే మీరు అవతలతో కలిసిపోయే ప్రమాదం ఉంది కదా, ఇంతకన్నా అవమానం, అనుమానం, విపక్ష, దుర్మార్గమైన వ్యాఖ్య ఇంకేమైనా? విదేశాలతో చేతులు కలిపి దేశానికి నష్టం చేసిన చరిత్ర క్రైస్తవ్యానికి ఉందా? ఎంత దారుణమైన నింద ఇది!
నేను వారికి సవినయంగా మనవి చేశాను, అయ్యా మోషే తన జాతి విమోచన కోసం ప్రయాసపడ్డాడు, నెహెమ్యా తన పట్టణము కొరకు ప్రయాసపడ్డాడు, మొర్దెకై తన జాతి విమోచన కోసం కష్టపడ్డాడు, సంసోను తన జాతీయుల క్షేమం కోసం నడుము కట్టుకొని సంరక్షకుడు నిలబడ్డాడు. బైబిల్ గ్రంథములోని భక్తుల చరిత్రలన్నీ ప్రతివారు తమ జాతి కోసం, తమ జనం కోసం, తమ దేశం కోసం, తమ పట్టణం కోసం పోరాడిన పని చేసిన స్ఫూర్తి గాథలను పొందుపరచగా అవన్నీ మాకేం చెప్తున్నాయి? నువ్వు సరైన భక్తుడివైతే, దేవుని బిడ్డవైతే మోషే వలె, మొర్దెకై వలె, నెహెమ్యా వలె, ఈ పరిశుద్ధుల వలె, వారందరి వలె మీరు కూడా మీ జాతి కోసం, మీ దేశం కోసం, మీ పట్టణం కోసం పాటుపడమని కదా స్ఫూర్తిని గెలుస్తున్నారు. బైబిల్లో భక్తులందరూ తమ పట్టణముల కోసం, తమ జాతి కోసం, తమ దేశం కోసం కష్టపడితే మేము మాత్రం ఇంకెవడి కోసం ఎందుకు ఎడుతాం సార్? మా బైబిల్ అట్ట నేర్పలేదే. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది నిజం కాదని నేను మనవి చేశాను. ఈ పూట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచినటువంటి చారిత్రాత్మకమైన ఆధారములున్న యెరూషలేము ఇజ్రాయేల్ దేశానికి సంబంధించి యేసు ఒక మిథ్య కాదు, ఒక మాయ కాదు, అది వాస్తవం, సత్యం, నిజం అనే చారిత్రక ఆధారాలున్న దేశముగా, పట్టణముగా దాని పట్ల ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది తప్ప అది మాకు పుణ్యక్షేత్రం కాదు, ఆ మట్టి కీలకం కాదు, ఆ నీళ్ళు అమూల్యం కాదు, అసలు ఆ లెక్కే చేయం, యేసు రక్తం ఏం చేయం. కానీ భారతదేశం అట్లా అనుకోలేమే. ముంబైలో దాడులు జరిగితే ఉపవాసాలు ఉన్నాం కదా, పెహల్గాంలో జరిగితే సంఘాలను ఉపవాసం ప్రకటించుకున్నాయి కదా, మణిపూర్లో దారుణం జరిగితే రోజుల తరబడి కన్నీరు గార్చాం కదా, కరోనా మహమ్మారి పడితే నేను నాతో ఉన్న దైవజనులు 75 రోజులు ఉపవాసాల్లో రాత్రి ఒక్క పూట మధ్యాహ్నం తిని టిఫిన్ లేకుండా, డిన్నర్ లేకుండా, ఒక్క రాత్రి పడుకోకుండా 75 రాత్రులంతా ప్రార్థనలు చేశాం కదా. అమెరికా కోసం ఎవడు ఏడిచాడు? ఇజ్రాయెల్ కోసం ఎందుకు చేస్తాం? నేను మీకు మనవి చేస్తున్నది ఒకటే, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములను, శత్రు సైన్యమును వణికించగల శక్తి కండలు తిరిగిన వాడుకో, డబ్బున్న వాడుకో, బిజినెస్ టైకునుకో ఎవడికో ఉందని నేను అనుకోవట్లేదు. నా దేవుని గ్రంథము నాకు చెబుతా ఉంది, నీవు భారము కలిగిన వాడివి, కన్నీరు కార్చేవాడివైతే శత్రువును కన్నీరు పెట్టించగలుగుతావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బేలగా కూలిపోయిన వాడు, దిక్కు లేకుండా కన్నీరు కాచిన మరొక దిక్కు లేదు, మహాప్రభు నేర్చిన వాడు. నేను మళ్ళీ చెప్తున్నా, తన ప్రవక్త కాదు, పాస్టర్ గారు కాదు, ఫుల్ టైం సేవకుడు కాదు, ఎంప్లాయీ, పని చేసుకున్నవాడు. నీవు పని చేస్తున్న చోటే, ఉద్యోగం చేస్తున్న చోటే నీతిగా, న్యాయంగా, క్రమంగా, అక్రమాలు లేకుండా, అవినీతి లేకుండా, రోషంగా ప్రభునామానికి మహిమ తెచ్చే సాక్షిగా బ్రతుకుతూ నీ దేవుని నామ మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన సంఘ క్షేమం కొరకు ఒక ఆలోచన భారము కలిగి బ్రతికితే చాలు. నీ వలన సాతాను సామ్రాజ్యములో ఒక వణుకు పుట్టే దినం ఒకటి రాబోతుంది. నమ్మితే ఆమేనని చెప్పండి, నమ్మితే ఆమేనని చెప్పండి. సంఘ క్షేమమును కోరుకొనుచున్న నా వలన సాతాను సైన్యమునకు దుఃఖము కలుగును అని చెప్పండి. మర్చిపోయారు. అసలు మళ్ళీ చిన్న పిల్లలు రైతే కదమ్మా అబు అరకడ మొత్తం చెప్పేస్తున్నారు వాళ్ళు. సంఘ క్షేమమును కోరుకొను నా వలన సాతాను దుఃఖపడతాడు, శత్రువు కృంగిపోతాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. శత్రువును భయపెట్టగలిగినటువంటి ఆయుధమేమి? సంఘమును క్షేమము. అక్కడ రాసిన మాట గుర్తుందా మీకు? ఇశ్రాయేలు క్షేమమును కోరుకును నిజముగా ఒకడు వచ్చాడని విని వాళ్ళు బహుగా దుఃఖపడిపోతున్నారంట.
టోబియా సన్బల్లట్లంటే వామ్మో ఎట్లాంటి దుర్మార్గులు, ఎట్లాంటి కిరాతకులు, ఎట్లాంటి శాడిస్టులు, ఎట్లాంటి నియంత్రణలు అంటే యుద్ధ పిపాస కలిగిన వారు, ప్రజల ధనమాన ప్రాణములు కోరుకుని రక్త పిపాసులు, అట్లాంటి వాళ్ళు కూర్చొని ఎడుతున్నారంట ఒక మూల. హలో, ఈ పూట ఒక సత్యాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. చదువుకునే పిల్లలారా, ఉద్యోగాలు చేయుచున్న వారులారా, వాళ్ళు ఇలా చేశారు ఇలా చేశారు, మనం ఇలా చేద్దాం. వద్దు వద్దు వద్దు. మనము చేయవలసింది ఏంటి తెలుసా? మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఎక్కడ ఎప్పుడు దేవుని సంఘమునకు రాజ్యమునకు నష్టము కలిగిన ఉన్న చోటే మనం అన్నపానములు మాని ప్రార్థించుటకు ఆరంభించాలి. క్రైస్తవుల మధ్య, క్రైస్తవులలో, సంఘాలలో ఉపవాస భారము మళ్ళీ రావాలి. ఉపవాస ప్రార్థనలు మళ్ళీ చేయాలి. ఆరోగ్యవంతులందరూ తరచుగా ఉపవాసాలు, జాగరణలు అనే ఫార్ములాకు వచ్చేసేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే ఉపవాసాలు చేసేవాడు అన్న పేరు రావాలి తప్ప క్రైస్తవుడు అంటేనే మోసం చేయవాడు అనే పేరు ఏంది? దరిద్రం. 85% ఉన్న సమాజం తిన్నా ఖర్చు అవుదంట. పోనీ 75, పోనీ బౌద్ధులే 75. 75% ఉన్న క్రైస్తవేత ప్రపంచం తిన్నా మోసం ఖర్చు అవ్వదంట. ఈ 25% తెగబడితే ఖాళీ చేసి రక్తం చేయం. ఇంత ఘోరం ఏంటండి? ఇంత ఘోరం ఏంటండి? మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం కూడా చేద్దాం. నువ్వే తినేస్తున్నావు. ఈ మధ్య ఇదొక వైద్యం వచ్చింది, ఎక్కువ ప్రోటీన్ తినమని చెప్పారని డాక్టర్ గారు. ఇటు చెలరైపోతున్నాడు. పొద్దున్న 2 డజన్ గుడ్ల, మధ్యాహ్నం వరకే చికెన్, సాయంత్రం ఉడకబెట్టిన గింజల. ఏంటన్నా నువ్వు మల్ల యోధుడివా ఏంటి అసలు? పాస్టర్ గారు మీరు ఏంటి సార్ అన్నీ అలా మాడతారు? డాక్టర్ గారు నన్ను ఎక్కువ ప్రోటీన్ తినవాడని. అసలు నీకు ఎంత వరంలాగా వచ్చి పడ్డాడయ్యా డాక్టర్ గారు. ఆశ గల ప్రాణం తృప్తిపరచడానికి దేవుడు పంపాడు ఇంద్ర ఆయన్ని. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా కృతజ్ఞతాస్తుతులు చెప్పలేదు కానీ ప్రోటీన్ తినమని డాక్టర్. హల్లెలూయా. నా మీద పడి పెడతారు అయ్యగారులు అందరూ. తిను బాబు, నాకు ఎందుకు, తిను, ప్రోటీనే తిను, నీ దండం పెడతా, తిను. కొత్త నిబంధన భక్తి అంటే తెలుసా? యేసయ్య చెప్పాడు, పెండ్లి కుమారుడుగా నేను వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసాలు చేస్తారని చెప్పాడు. అంటే యేసు ప్రభు పెండ్లి కుమారు కొనిపోబడి మరలా రెండవసారి వచ్చేలోపు ఈ సీజన్ అంతా సంఘానికి ఉపవాసాల సీజనే. ఆ 40 రోజులే. అది కూడా పొద్దున బేబత్సహ, మధ్యాహ్నం ఇంకా బేబత్సహ, రాత్రి టిఫినే. ఒక్క అన్నం తినపోచాలు 1/2 డజన్ గారెలు తిన్నా ఏం పర్లేదు వీడికి. దానికి ముందు అట్టుపట్టు, దాని తర్వాత లస్సి, పాలు. ఏది అన్నం తింటలేదుగా, భోజనం ఏంటి? నేను భోజనం చేయను అసలు. ఏంటి రేపు 40 రోజులు తిన్నాం. మన 1/2 డజన్ గారెలు తిని ఇంత లస్సి తాగాక భోజనం వెళ్ళరా? ఇవన్నీ అన్నం కన్నా మినపగుళ్ళు ఆ రకంగా తింటుంటాడు అని ఆ చికెన్ వేసుకొని వచ్చి రాత్రులు తిన్నాం, రేపు పొద్దున కట్టిపెట్టు. వీడి వాటా ఉండాల్సిందే. ఫ్రిడ్జ్లో పెడతాడు, మైక్రోవేవ్లో పెడతాడు, డస్ట్బిన్లో వేసేస్తాడు. మరి ఏది పడితే ఏది ఎత్తే అట్టే అంటాను నేను. పద్ధతిగా 2006లో విశాఖపట్నంలో ఒక సెమినార్ బరి పెట్టా 3 రోజుల పాటు. ఈట్ రైట్, సరిగ్గా తినండి. కూటం పేరే అది, ఈట్ రైట్. పద్ధతిగా ఏది పడితే తినబాకండి, ఎప్పుడు పడితే తినబాకండి అని చెబితే ఒకడు అన్నాడు, ఎంత ఆడికి బీపీ వచ్చిందో తెలుసా? ఆడు సొమ్మేమన, నా గురించి వాడిని పదం ఆడు సొమ్మేమన మాకు పెడుతున్నాడా? నా సొమ్మేగా నాంది అంటున్నాను, నా నోటికి అడ్డుపడ్డాడు ఏందిరా? నేను నన్ను కలిసా. సరే నేను నాశనం అయిపోవాలని ప్రార్థన చేయి, నీ తిండి మీద నేను ప్రార్థన చేస్తానన్నాను. ఏమప్పుడు నువ్వు ప్రార్థన చేయొద్దు, నేను చేయను అంటున్నాడు. అని ఏ ప్రార్థన దేవుడు వింటాడు వాడికి తెలుసు.
మరి అంత బాధ ఏంటి నీకు? మరి దేవుడు మనకి వీడికి ఇంతవరకు దేవుని స్వరం ఒక్కసారి వినపడిందంట, ఎప్పుడు వినపడలేదు. నా ఒక్కసారి కూడా లేచి వీటిని చంపుకొని తిను అది వినపడిందంట. మానవా మారవా, ఇక్కడికి ఇదే పాట అంకితం. ఇండియా అంతా మందేరా, మధ్యప్రదేశ్ ఒకటే చూడబాకురా, దేశమంతా కాపాడుకోరా, నీకు దండం పెడతా. ఒక్కడన్నా ఆమెనని. మీరందరూ ఎందుకు నా మీద స్ట్రైక్ చేస్తున్నారు? ఇట్టి వార్త వినగానే ఉన్న చోటనే కూలబడిపోయి కూర్చుండిపోయి ఉపవాసం ఉండి కన్నీరు గాచి ప్రార్థన చేస్తే చెప్పండి, టోబియా సన్బలట్లకు వణుకు పుట్టింది సార్. వామ్మో, మనకు ప్రమాధికారి వచ్చాడు, ఫైర్ బ్రాండ్ ఒకడు వచ్చాడు, లా తెలిసిన వాడు ఒకడు వచ్చాడు, ఏమీ లేవండి. వారి సంఘక్షేమమును కోరుకునేవాడు ఒకడు వచ్చాడు. ఇదే మన టెన్షను. బిడ్డలారా, నీకు డబ్బు లేదో, నీకు అనుభవం లేదో, నీకు బలం లేదో, బలగం లేదు, నువ్వెన్నన్నా చెప్పు, సంఘక్షేమమును కోరుకునే మనసు నీకుందా చాలు. నువ్వు శత్రు శిబిరాన్ని వణికించగల అద్భుతమైన ఆయుధం. నా సంఘం బాగుండాలి, నాకు సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, మా దైవజనులు వాడబడాలి, పరిచర్య చక్కగా జరగాలి. నువ్వు ఏ ఊర్లో ఉద్యోగం చేసినా, ఏ దేశంలో ఉన్న సంఘ క్షేమమును కోరుకునే మనసు నీకుంటే చాలు. నా సంఘం, నా గ్రామం, నా పట్టణం, నా దేశం అనే సోయి ఏ దేశంలో సెటిల్ అయిపోయినా నువ్వు మర్చిపోకుండా చాలు. నీ వలన శత్రు శిబిరములు వణుకు పుట్టిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నెహెమియా సంఘక్షేమమును ఎంతగా కోరుకున్నాడంటే, హలో ఏమండోయ్, సంఘక్షేమమును ఎంతగా కోరుకున్నాడంటే కొన్ని రోజుల పాటు కుప్పకూలిపోయి కన్నీరు కార్చే అంతగా. ఏమండి, ఎంతగా కోరుకున్నాడంటే ఆ సంఘ పరిచర్య కొరకే సెలవులు కోరుకునే అంతగా, ఆ పరిచర్య కొరకే స్వగ్రామానికి వచ్చేవాడుగా. చుట్టాలు పెళ్ళైతే మే నెల 48 degrees 52 degreesకి వచ్చినా సరే పిల్లలు అల్లాడిపోతున్నారు. ఏయ్ మాయ పెళ్ళి వెళ్ళాలి పదా, డాడీ నాకు భయం నార్మాయ్. మామిడి చెట్లకి కూర్చొని చికెన్ తింటే ఎంత బాగుంటుంది తెలుసా, పదా. యోరి నాయనా, ఆహా పొలంలోకి వెళ్ళి మంచి మీద కూర్చొని దోసకాయ పచ్చడి తిన్నా బ్రహ్మాండమ కదా అన్నాడు కవి. అడిగి ఏం అక్కర్లేదంట, పొలాన్ని తీసుకెళ్ళి మంచి మీద కూర్చోబెట్టు దోసకాయ పచ్చడి చాలంట. ఒక్కడితో ఫీలు. అయ్యా ఎన్ని సెలవులైనా పెళ్ళిళ్ళకి వాటికే సంబరాలకే, కానీ అయ్యా మన సంఘంలో పరిచర్య ఉందంట, 2 రోజులు సభలు పెట్టారట, మందిరం దగ్గర పరిచర్య జరుగుతుందంట. అంటే డ్యూటీ కదండి, లేకపోతే మేము కూడా మాకు కూడా ఆ మాత్రం ఉంటుంది, కానీ మరి అంత త్వరగా సెలవు రాదండి. ఎక్కడైనా సంబరం పెడితే వచ్చేస్తుంది నీకు సెలవా? మొత్తం బ్యాచ్ తయారైపోతారు, మొత్తం రిజర్వేషన్లు చేసుకొని చిన్న సితుకు. ఎందుకురా ఈ పెద్ద మనుషులు ఎండలో పెళ్ళి? ఏమని మీ పెళ్ళిళ్ళకి వెళ్ళండి, మీ ఫంక్షన్లకి వెళ్ళండి, మీ కోటాలకు నేనేం అడ్డుపడతలా, కానీ మీ సంఘాన్ని మర్చిపోకండి, మీ సేవను మర్చిపోకండి. దానికి కూడా కొంచెం టైం కేటాయించండి. మీ దండం పెడతా. అంతకని నేను అడిగింది ఏముంది? నా మీద పడి ఎడుతున్నారు కొంతమంది. అయ్యా కొంచెం సీరియస్ ఉత్తరమే నా మీద. ప్రభు నిన్ను చల్లపరచును గాక, చుట్టుపక్కలకి తక్కువ నీ మీద ఎక్కువ మంచు పండు గాక. కొంచెం చల్లబడతామని, అంతకని ఏమి లేదు. ఎర్రగా సూత్రం చూడు రాత్రులు నా మీదకే. ప్రభు స్తోత్రం. ఐఎమ్ జస్ట్ కిడింగ్, ఇట్స్ ఆల్ రైట్. I just want you to have the burden for the temple of God, for the church of God, for the ministry of God in your life, in your village, in your city and nation. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ క్షేమం కోసం పాటుపడే వాళ్ళు ఉంటే, ప్రయాసపడే చాలా
శత్రు శిబిరం అనుకుంది. ఆ శత్రు శిబిరం లోకల్ ఏమి లేదు నాయన. ఆకాశ మండపం కూర్చొని వాడక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు. పర్లేదు, నీ గదిలో మోకరించి అనుడికించగల వేసు రక్తం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. సంఘక్షేమమును కోరుకునే బిడ్డలుగా ఉండండి. సేవకులకు సహకారులుగా నిలబడండి. ప్రతి పోరాటంలో నిలబడండి. మీకున్న లీవ్స్ సంఘము కోసం కొన్ని అట్టు పెట్టుకోండి. ఈ పాటి చేయగలిగితే ఉద్యోగస్తులారా, విద్యార్థులారా, సాతాను శిబిరాన్ని ఉనికించగల శక్తివంతుల వ్యక్తులుగా మీరు ఉంటారు. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. అపరిమితమైన సమయం ఏమీ లేదు కనుక ముందుగానే గత రాత్రి మీకు వాగ్దానం చేసినట్టుగా తొందరగా చేయాలి కనుక అంటాడు. కానీ తొందరగా ముగించాలనే చెడ్డ మాట నా మీద నుంచి తొలగిపోవాలి కనుక సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14 వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అయ్యా యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండుట చూచి సౌలు మరి అధికముగా భయపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తండ్రి స్థానంలో ఉండవలసిన వాడు, కాపాడవలసిన వాడు, డెవలప్ చేయవలసిన వాడు, ముందుండి నలపవలసిన వాడు, ముందు స్థానం ఇవ్వవలసిన వాడు, అత్యధిక అభివృద్ధి కలిగజేసేవాడు, అవార్డులు రివార్డు ఇవ్వవలసిన వాడు శత్రు స్థానంలోకి వెళ్ళి పిల్లల్ని బాధ పెడుతున్నాడు. ఎవరైనా వామో ఏంటి సారి మౌనం, దావీదు గారిని ఇబ్బంది పెట్టేవారు ఎవరు పెద్ద అయినా? సౌలుకు సానుభూతి పరులాగా ఇప్పుడు ఈ పాయింట్లో సైలెంట్ అయిపోవటం ఏంటి నువ్వు? ఎవరైనా సౌలండి. ఎంత విచిత్రం అంటే దేశములో ఎవడైనా, సంఘములో ఎవరైనా దేవుని మహిమార్థమై సాతానును ఓడించువాడిగా, ఘనముగా బలముగా వాడబడువాడిగా, దేశ ప్రజల ధనమాన ప్రాణములు కాపాడగలిగిన యోధుడిగా నిలబడితే, ఒక ప్రాకారమై విజయమును ఖాయపరిస్తే, తండ్రి స్థానం, రాజస్థానం ఎంత సంతోషించాలండి. అవార్డులు రివార్డులు ఇవ్వాలండి. దేశ రక్షణ ఉపయోగపడిపోయినా సెంచురీ కొడితేనే డబ్బులు ఇచ్చారుగా. మొన్న బిడ్డ ఏం పేరండి, జమీమా కదండి. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లు ఇచ్చి పడైతే దేశ రక్షణ కొరకు వాడబడిందని కాదు, దేశము గర్వపడేలాగా ఒక మంచి ఆట ఆడింది. దేశానికి ఒక పథకం రావడానికి ప్రయాసపడి, మరి దేశ రక్షణకు ఉపయోగపడితే, దేశ ప్రజలు బానిసలు అవ్వకుండా కాపాడితే, దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన పరువు నిలబెడితే మరి ఇంకెంత మెచ్చుకోవాలి సార్? అవార్డులు రివార్డులు ఇవ్వాలి కదా. రే ఇంత పెద్దోని రాజుగారు నేనే భయపడ్డాను కానీ నువ్వు భలే ముందుకు వచ్చావురా. శభాష్, గాడ్ బ్లెస్ యూ మై బాయ్, కీప్ ఇట్ అప్, బీ అష్యూర్డ్ ఆఫ్ మై సపోర్ట్ ఆల్ ద టైమ్, గో హెడ్ అని ఎంత ధైర్యపరచాలండి. కొడుక సూపర్ రా, నీలాంటి వాడికి కావాలరా దేశానికి, నీ వెనక మేము ఉన్నాం, నీకు సపోర్ట్గా మేము ఉన్నాం, నీకేం కావాలి చెప్పు. గొలియాతు గారి కత్తికి మించిపోయిన కత్తులు నీకు ఎత్తాను చెలరేగిపోయి ఎట్ట మాట్లాడాలి. కానీ ఈడు గొలియాతుని చంపాడంటే, జనమంతా వీడినకాలు ఉన్నారంటే, ఇవాళకైతే రేపైనా రాజ్యం తీసేసుకుంటాడేమో. ఓము నువ్వు కష్టపడి 18 గంటలు చదివి సివిల్స్ పాస్ అయ్యవరా నువ్వు? పెద్ద కింగ్ అయిపోతాక ఏం ఎరగబెట్టావు నువ్వు? కింగ్ 2 గాడిదలు పోతే ఎత్తుకుంటా చేతి కాక నా గాడిదలో అని తిరిగితే ప్రార్థన చేసి కింగిని చేశారు నిన్ను. మరి మేము ఆ విధంగా, ఏ విధంగా? నువ్వు ఇంటర్మీడియట్ టాపర్వా? సివిల్స్లో 100 లోపు వచ్చిందా నీకు? ట్రైనింగ్లో కూడా ఫస్ట్ ర్యాంక్ నీదేనా? అసలు ఐక్యూలో ఐన్స్టీన్ తర్వాత నువ్వా? ఫిట్నెస్లో అసలు జాకీ చాన్ కూడా నీ ముందు పని చేయడా? అందుకే నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారా? ఉన్నాయా 2 గాడిదలు అయిపోతే ఎత్తుకురాలేకపోయావు నువ్వు. నీకన్నా నీ పాలేరు పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆడు పావుతలు వెన్ను ఉంగరం ఇచ్చా నీకు 10 రూపాయలు లేకపోతే. అట్టాంటూ నిన్ను తీసుకొచ్చి కింగుని చేస్తే, ప్రవక్త ఇంట్లో భోజనం పెట్టి, రూమ్ ఇచ్చి, అకామిడేషన్ తెల్లరిపోతే నూనె పోసి, ఇది మొదలుకొని యెహోవా ఇశ్రాయేలు మీదను అధిపతిగా అభిషేకించాడు. ఇంత రేంజ్ నీకు ఇస్తే
అంటాడు, అమ్మో నా రాజ్యం తీసుకుంటాడేమో. నీ రాజ్యమే బాబు, రాజ్యం నీదే కదా, మరి నీకు ముందు అసలు రాజ్యం ఉందేంటి? అమ్మో నీ రాజ్యమే. ఈ బాబు అంత బాగా ఫీల్ అయిపోయాడు కాబట్టే గొల్లియాత్ గారి టైంలో ఏమన్నాడు తెలుసా? ఎవడైనను ఆవేశపడి వాడి మీదకి యుద్ధం చేసి వాడిని చంపగలిగితే రాజ్యములో 3వ వంతు అడిగి ఇచ్చేతాను. నువ్వే అవడవరా 3వ వంతు ఇచ్చేస్తాకి. రాజ్యం నీదా, రాజ్యం యెహోవాది. కొద్ది కస్టోడియన్గా పెడితే, సంరక్షణగా పెడితే ఇటు పని చేస్తున్నాడు. ఒడియాలు పెట్టినా, ఒరుగులు పెట్టినా, ఏం పెట్టినా సగం వీడే తినేస్తానని ఇక నిన్ను మిరకలు పెట్టారంట కాపలా. అది ఏ మారు పోసినా దక్కనెత్తలేదాడు. దెంపినమ్మకం ఎక్కిందే కూడని వరిపిండి దమ్మ అరిసెలు చేద్దామని చెప్తే పోటీ గుప్పుడేస్తుందంట. ఆ ఓనరమ్మ గమనిస్తాను, అట్టెళ్తా తిట్టెళ్తా ఏస్తుంది మూతి నుండి తెల్లగా. పాపం ఎంత ఆకలి అవ్వకపోతే వరిపిండి అట్ట తింటది పాపం. పేదరాలు తిన్నాయి పాపం అని చెప్పేసి ఏమనలా ఆ తల్లి. 5 కేజీలు పిండితే 2 కేజీలు మిగిలిందంట. మీరు నన్ను అడగండి వివరాలేక. సర్లే, ఎంత ఆకలి ఉంటే అట్ట తింటది పాపం అని ఏమనుకోకుండా, అమ్మగారు ఇల్లు వస్తానండి అంటే ఏదో 10 పరకు ఇచ్చి వెళ్ళరమ్మంటే, అదేంటి జీతం ఎంత ఒప్పుకున్నావు, ఇదేంటిది అని కొంచెం సీరియస్ అయిందంట. అప్పుడు పుట్టింది ఆ సామెత, దంపినమ్మకి మెక్కిందే కూడు, 3 కేజీలు తిన్నావు, 1 కేజీ 60, 180 కట్టి మిగతా డబ్బులు పట్టుకెళ్ళని చెప్పంటే, చూసేశారా అట్లయితే వద్దులే, నిన్ను కావాలి పెడితే నువ్వే మేసేతట్రా, నా రాజ్యమును కాపాడు నేను రాజుగా పెడతానంటే 3 వంతులు ఇచ్చేస్తాడంట. వాళ్ళ అమ్మాయి పెళ్లి సంబంధం కింద కట్నం కింద. నువ్వు ఎవరువయ్యా? ఇంత అందమైన మహానుభావు, దేశానికి సమస్తే శత్రువు వస్తే చేతులు ఎత్తే చిట్లకి వెళ్ళి తలుపులు వేసుకొని బంకర్లో దాక్కుంటే పెద్ద మనిషి, ఒక పిల్లోడు వచ్చాడు, గొర్రెలు కాసుకునేవాడు వచ్చాడు, ఎప్పుడు యుద్ధం చేయనోడు వచ్చాడు, ఆయుధాలు పట్టినోడు వచ్చాడు, రక్తమే జయం. దేశం పరువు కాపాడి ఆడేమన్నాడు, ఎంతమంది ఎందుకు అనవసరం రక్తపాతం, మీలో దమ్ముంటూ ఒక్కడు రండి ఎందుకు అనవసరం చచ్చిపోతారు జనం. ఇంకా కఠినమైన భాష వాడాడు, సంస్కారవంతంగా నేను మాట్లాడుతున్నాను కానీ మీలో ఒక్కడు మగోడు ఉంటారంట అన్నాడు. గివ్ మీ ఎ మ్యాన్ అన్నాడు. చాలా మొరటగా వాగాడాడు. ఎందుకని ఎంతమంది ఒక్క మగోడు ఉంటారంటరా అన్నాడు. అలా అంటే కూడా మహా కన్నలు తిరిగిన మగవాళ్ళందరూ యుద్ధ భూమిలో కూర్చొని శనక్కాయలు తినుకుంటా, మొక్కజొన్న పొట్టులు తినుకుంటా, ఆహా వచ్చుచున్న వీడిని చూచితురి, ఇశ్రాయేలును తృణీకరించడానికి సరైన వాడే వచ్చుచున్నాడు. నువ్వు బ్యాటింగ్ కొట్టపోతే కొట్టలేకపోయావు, ఏడ్చుకుంటూ కూర్చోవలసిన పోయి అవతల బౌలింగ్ని మెచ్చుకుంటా నువ్వు పల్లికాయలు తినేస్తున్నావు కదరా. ఎట్లా ఆడాలి, ఈ బౌలింగ్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఇందులో షాట్ ఎట్లా కొట్టాలా, అది ఉండాలి. కన్నాడు యార్కర్లు వేస్తాడనా? ఈ బ్యాచ్కి ఎప్పుడు మారుమని వచ్చుద్దో. ఇంతమందిలో దావీదు లేచాడు, జీవము గల దేవుని సైన్యము తృణీకరించడం సున్నితులను ఫిలిస్తాడు, ఏ పాటి వాడు నేను చంపేస్తాను అన్నాడు. వెళ్ళాడు, యేసు నామములను చంపేశాడు. దేవునికి స్తోత్రం. ఓ చేతిలో వాడి తలకాయ, ఓ చేతిలో వాడి కత్తి పట్టి తిరిగి వచ్చాడు. రాజుగారు టెన్షన్గా ఆశ్చర్యం, సౌలా పిరికివాడా, భయపడుచున్నవాడా, రాజ్యమును పంచగలనవాడా, రమ్ము గొలియాతు తలవని తలను నరికి వేదును, నేనే ఇక మీదట రాజాతి రాజా అంటాడేమో అని టెన్షన్గా ఉన్నాడు సౌలు. కానీ దావీదు వచ్చి ఆ తలకాయ అక్కడ పెట్టి, ఆ కత్తి అక్కడ పెట్టి, చేతులు కట్టుకొని, అయ్యా నీ దాసుడు నేను నీ ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాను, నువ్వు ఎట్టు చెప్తే అట్టు చేస్తానయ్యా, నీకు దండమని చేతులు కట్టుకుంటే షాక్ తిని కళా నిజమని గిల్లుకొని, నిజమేనా దావీదా నాయనా, ఏంరా మీ చిత్తమయ్యా, మీరే రాజుగారు, మీ దాసుని అయ్యా అంటే, అట్టయితే నా ఆయుధాలు మోసేవాడు కొంటావా, నీ ఆయుధాలు ఏమైనా విజయం తెచ్చిపెట్టినాయా, నీ ఆయుధాలు అద్దరుపోయి బరుగొచ్చినాయా, అయినా సరే నా ఆయుధాలు మోసేవాడు కొండా, మరి లోపల భయం వేసినా మెయింటైన్ చేస్తాడుగా, మరి 5 మొదలు కొని నా ఆయుధాలు మోయాలి, నువ్వు అసిస్టెంట్గా ఉండు, వెనకాల నిలబడు, వెనకాలో బ్యాగ్ పెట్టుకో. అసలు ఆ ఫీలింగ్సే లేవు దావీదుకి. వీడు బాగా దొరికాడు, బకరాగా నేను చేసేద్దామని చూశాడు. ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తున్నాడు.
పంపిన చోట్లకెళ్ళను పోవచ్చు సుబుద్ధి కలిగి ప్రవర్తన చేస్తుంటే చూసి దేవుడు మురిసిపోయి ఇట్లాంటి వాడికి సపోర్ట్ చేయాలని దేవుడే దిగివచ్చి దావీదు పక్షం ఉన్నాడంట. చెప్పండి స్తోత్రం. నాన్నగారు తోడుగా ఉన్నారు దావీదుకి? నాన్నగారు తోడుగా ఉన్నారా? అన్నయ్యలు తోడుగా ఉన్నారా? రాజుగారు తోడుగా ఉన్నారా? దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడా? ఎప్పుడైతే దావీదు పక్కన దేవుణ్ణి చూశాడో గత 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 వరికి అమ్మ బాబోయ్, గొలియాతును చంపినప్పటికంటే ఒక చేతిలో వాడి తలకాయ్, ఓ చేతిలో కత్తి పట్టుకొని భీతావహంగా వస్తున్నప్పటికంటే సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించిన చూసి శత్రువు భయపడ్డాడంట. హల్లెలూయా. నీ తొడ నువ్వు కొట్టుకొని నీ మీసం నువ్వు తిప్పుకుంటే శత్రువు ఎక్కడ సైతాన్ని కానీ భయపడే పరిస్థితి ఉండదు. అర్థమైందా? సాతాను గారిని భయపెట్టే పని ఆకాశ మండల మందున దురాత్మల సమూహములు వణికించే రేంజ్ అది కాదు. ఏం తెలుసా? నిన్ను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి ప్రవర్తన చేస్తుంటే సంఘములో నువ్వు చదువుకున్న వ్యక్తివైనా, సంఘములో నమ్మకమైన విశ్వాసమైనా, సంఘములో సపోర్టర్గా నిలబడుతున్న వ్యక్తివైనా, ఉన్నత విద్య ఉన్నా, మంచి ఉద్యోగం ఉన్నా, సామాజికంగా ఒక రేంజ్లో ఉన్నా, దైవజనుడు సేవా దర్శనాన్ని పంచుకొని భారాన్ని పంచుకొని కొన్ని పరిచయాల భారాలు బాధ్యతలు అప్పగిస్తే పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొస్తే చాలు ఆ సుబుద్ధి శత్రువును భయపెడుతుంది. నెహెమ్యా భారము కన్నీటి ప్రార్థన శత్రువును దుఃఖపరిచింది. దావీదు సుబుద్ధి అనుకువ విధేయత శత్రువును భయపెట్టింది. సాతాను శిబిరములో ఆకాశ మండల ముందు తిరిగాడుతున్న దురాత్మల సమూహములో ఒక భయము పుట్టించాలంటే రకరకాల ఎబిలిటీస్ సర్టిఫికెట్లు కాదు, నువ్వు పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొస్తే చాలు సాతానుకు ఒక శత్రువుకు ఒక భయం, శత్రువుకు ఒక భయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. బిడ్డలారా, సేవలో సంఘములో పరిచయలో దైవజనులకు సహకరిస్తారా? సంఘ కాపురులకు తోడుగా ఉంటారా? సంఘ కాపురులారా, అరా మరికెళ్ళని క్రీస్తు యేసు ప్రేమతో బిడ్డల్ని సొంత బిడ్డలాగా ప్రేమించండి. వారి నక్కున చేర్చుకోండి, వారితో భారాన్ని పంచుకోండి, వారితో దర్శనం పంచుకోండి. అయ్యగారుల కోసం ఒక మాట చెప్తాను పబ్లిక్గా. ఏమంటే అయ్యగారులు, నా మీద కోప్పడకుండా ఈ మాటేనండి. అతని కుటుంబ సభ్యులకు 7 నోవహు దర్శనానికి ఏకీభవించారు. ఓడ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ₹10 సందా ఎవడివ్వకపోయినా ఇక్కడ పూచుకుమ్మలు అక్కడ పెట్టకపోయినా 7 కలిసి ఓడ కట్టేశారు. ఇంత సహకారం ఎందుకు లభించింది తెలుసా? నోవహు తన దర్శనం వాళ్ళతో పంచుకున్నాడు కాబట్టి. అసలు మీ దర్శనం ఏంటో, మీ బాధ ఏంటో, మీ భారం ఏంటో, మీ పిలుపు ఏంటో సంఘానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక సంఘం సహకరిస్తారు. ప్రపంచంలో ఎవరికైనా నీ దర్శనం విజన్ స్టేట్మెంట్ అని వెబ్సైట్లో పెట్టావు తప్ప విశ్వాసకి ఒక్కడికి చెప్పలా. వాళ్ళతో పంచుకోవాలి. మన బిడ్డలే. నీ దర్శనం ఏంటి, నీ భారం ఏంటి, నీ తపనేంటి, నీ తాపత్రం ఏంటి, నీ ప్రయాసం ఏంటి చెప్పుకో. బిడ్డలారా, నిన్ను పంపిన చోట్లకెళ్ళపోయి సేవకునికి సహకారంగా సంఘ క్షేమం కొరకు ప్రయాసపడుతూ ఉంటే సౌలుకు భయం పుట్టిందంట. మరొక్క వచనం చదివి ప్రార్థన చేస్తాను ఈ పూటకి. చూడండి, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. 6వ వచనం చదువుతానా? ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుట రాణి ఎదుట భయాక్రాంతుడాయను. అంతటా హామాను రాణి ఎదుట భయాక్రాంతుడాయను. చాలు స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పాలి గట్టిగా. ఎవడి హామాను? 127 సంస్థానములలో చెదరి ఉన్న యూదులందరి కంటి మీద కునుకు లేకుండా చేసిన మహాకిరాతకుడు, దుర్మార్గుడు, నియంత. యూదులందరూ ఒక్క దినమందే 127 సంస్థానాలలో, రాష్ట్రాలలో ఒక్క క్షణములోనే యూదులందరూ చచ్చిపోయేలాగా మరణశాసనం రాసినటువంటి దాష్టిక దుర్మార్గమూర్తి కదవాడు. చట్టాలు చేశాడు, రాజుగారిని అట్టెట్ట ప్రలోభ పెట్టాడు, ముద్ర కొట్టించాడు, అంచెల వారి చేత తాకీదులు పంపించాడు, తెల్లారితే మొత్తం చచ్చిపోయేలాగా ఏర్పాటు చేశాడు. ఒక్క దెబ్బకి 127 సంస్థలలో అందరూ చచ్చిపోయేలా చేశాడు. అంతటి కిరాతకుడు, దుర్మార్గుడు.
మొర్దెకై లాంటి భక్తిపరుడికి, దేశభక్తి పరుడికి, రాజుగారి ప్రాణాలను కాపాడిన వాడికి చంపడమే కాదు, ఉరి తీయడమే కాదు, ఉరి తీయబడ్డట్టు అందరికీ తెలియాలని 50 మూరలో అడుగులో అంత ఎత్తులో ఉరికోయి పెట్టాడు. మెంటలా చేదస్తమా? అంత ఎత్తులో ఉరికోయి ఎందుకు పెట్టాలా? 7 అడుగులు పెడితే చాలు, పేనం తీస్తాం కదా. అక్కడ చంపడం టార్గెట్ కాదు, అవమానపరచాలా, అందరికి అసహ్యం కలిగేలా చేయాలి. హామానుకు వ్యతిరేకలేస్తే ఇట్ట ఉంటుంది అనిపించాలా, అది మూమెంట్ అది. అంత దుర్మార్గుడు, అంత కిరాతకుడు, అంత సామూహిక జనహరణానికి తెగబడ్డ దాష్టిక పాపిష్టి మనిషి అట్లాడంట మహాభయం ఉందాడంట. ఇస్తారం ఏం చేసింది? నోటితో బాంబుని తీసి అట్టేసింది దాని మీద. AK-57 ఏం చేసిందండి? ఎవరక్కడ పట్టుకొనేసాయి? ఏమి లేదు, ఉపవాస ప్రార్థనలు చేసి కన్నీరు కార్చి రాజుగారికి భోజనం పెట్టి తన కష్టం చెప్పుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్నపానముల మన ఉపవాసములు ఉండగలిగిన భారం వస్తే ఒక దేశానికి మహారాణిగా కోరుకున్న పదార్థం, కోరుకున్న రేంజ్లో, కోరుకున్నప్పుడు తినే కెపాసిటీ ఉండి అన్నపానములు మాని ఉపవాస ప్రార్థనలు చేయటం ప్రారంభిస్తే శత్రువు భయపడకేమవుతాడు? దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పండి గట్టిగా. నేను 3 మాటలు మీ దృష్టికి తెస్తున్నాను. 1, సంఘ క్షేమమును. నువ్వు ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, మీ ఊరిని మర్చిపోవద్దు, మీ సంఘాన్ని మర్చిపోవద్దు, పాస్టర్ గారిని మర్చిపోవద్దు, పరిచర్ని మర్చిపోవద్దు. సంఘ క్షేమమును కోరుకునేవాడుగా ఉంటే శత్రువు భయపడతాడు. 2వది, నువ్వెన్ని విజయాలు సాధించినా, ఎంత స్థాయికి వెళ్ళినా, వినయ విధేయతలు కలిగి పంపిన చోట్లకల్లా వెళ్ళి పరిచర్యకు సహకారంగా నిలబడు, శత్రువు భయపడతాడు. 3వది, ఎంత ఉత్పాతం వచ్చినా, ఎంత నష్టం, వ్యతిరేకత, అవమానాలు కలిగిన ఉపవాసములతో, ప్రార్థనలతో జీవించు. నీ వలన శత్రువుకు భయం కలగబోతుంది. హల్లెలూయా. శత్రువు భయపడే వ్యవహారం మన హాహాకారాలు, ప్రగల్భాలు, హడావుడులు, రొడ్డెక్కటాలతో కాదు, ఈ ప్రవర్తన చేత, ఈ భారము చేత, సంఘ క్షేమమును కోరుకునే వరంగా మారటం చేత సాతాను సామ్రాజ్యమును వణికించగలం, ఓడించగలం. ఈ కార్యాలు మనకు అసాధ్యం అంటారా? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. సంఘ క్షేమమును కోరుకునేవారు ఉండడం మనకు అసాధ్యమా? దైవజనులు పంపిన చోట్లకి వెళ్ళబోయి సుబుద్ధి కలిగి పరిచరులు సహకరించడం మనకు అసాధ్యమా? భయంకరమైన కుట్ర చట్టములు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేయటం అసాధ్యమా? ఇవన్నీ మనము చేయగలిగాయే, మనకు సాధ్యమయ్యాయే. నమ్మకంగా చేద్దాం, ఈ క్వాలిటీస్ కలిగి ఉందాం. సాతాను సామ్రాజ్యానికి మునిగి పుట్టిద్దాం. దేవుని సంఘ క్షేమం కోసం బ్రతుకుదాం. పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన జీవితాల్ని సంఘ క్షేమము కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు, సాతాను సమూహానికి నష్టము కలుగజేయట కొరకు వాడుకొనుగాక. ప్రార్థన చేద్దామా?